మా మమ్మీకి నేను ఒక్కదాన్ని కూతురు. 5 years నుంచి ఒక రిలేషన్షిప్లో ఉన్నాను. మ్యారేజ్ అయ్యాక నెక్స్ట్ డే నుంచి మా ఇద్దరి మధ్యలో గొడవలు అయ్యాయి. వాళ్ళ అన్నయ్య కొంచెం ఒక్కదాన్ని ఉన్నప్పుడు పైకి రావడం, కమిట్మెంట్ అదా అడగడం. ఎవరు లేకపోవడం ఏంటి? మీ అమ్మ నాన్న ఉన్నారు? అమ్మ చనిపోయింది మేడం. నాన్న? మా నాన్న నన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు మేడం. అన్నదమ్ములు ఎవరు లేరు? ఎవరు లేరు. అమ్మో, అమ్మకి నేను ఒక్కదాన్ని. నీ ధైర్యానికి మెచ్చుకోవాలమ్మా. ఫస్ట్ చిన్నప్పుడే నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా దాని తర్వాత అమ్మ ఒకటే బెగ్గింగ్ చేసి పెంచింది. ఏం చెప్తున్నావు నాన్న? నిజం మేడం. అంటే అమ్మ కూడా హ్యాండిక్యాపే ఉండేది. మార్నింగ్ 12 గంటలకు లేచి వెళ్ళిపోతే నైట్ 2 గంటలకు తాగేసి వచ్చేవాడు. గొడవ అయితే కడుపులో తంతే 2 రోజులు లేచేదాన్ని కాదు, అంత డేంజర్గా కొట్టేవాడు. డైవర్స్ ఇమ్మంటే తాగేసి వచ్చి వేరేగా మాట్లాడుతున్నాడు. మా బావ వాళ్ళ అన్నయ్య వీళ్ళు చంపేయమన్నారు. మీ హస్బెండ్ తో ఉండగా రిలేషన్ లో ఉన్నావా? విడిపోయినాక? లేదు, అతనితో ఉన్నప్పుడే తెలిసింది వాళ్ళకి. తెలిసినప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడి అదేంటి నాకు అర్థం కావట్లే. నువ్వు ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నావు, అది మీ ఆయనకి తెలిసి నిన్ను అడుగుతాడు. నువ్వేం అడుగుతావు? నువ్వు పనికి మాలినోడివి, తాగొస్తావు, నువ్వు వేస్ట్ ఫీల్ అని నువ్వు ఎదురయ్యావు. నీకు ఇక్కడ ఆల్రెడీ ఒక కంఫర్ట్ జోన్ దొరికేసరికి ఇన్ని వదిలించుకున్నావు. అలా అని కాదు మేడం, ఫస్ట్ నుంచి చనిపోదాం అనుకున్నాను మొన్న. ఇప్పుడు 3 months పాప ఉంది మేడం నాకు. సూసైడ్ అటెంప్ట్ ఎప్పుడు చేసావు? రీసెంట్ గా చేశాను అంటున్నావు. ఇప్పుడు పాప పుట్టాకే మేడం, ఒక 2 వారాలు అలా అవుతుంది. పిల్లల్ని నీలాగా పెంచేదానివా ఇప్పుడు? అనాథలా. నీకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, ఆ అబ్బాయికి ఒక ఎంగేజ్మెంట్ అయింది నీకు తెలుసు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత పెళ్ళైనాక ఒక 1 year నీ ఇంట్లో ఉంది తెలుసు. ఆ అమ్మాయి నన్ను ఎందుకు కనిపెట్టలేదండి, కిందకు వచ్చి నన్ను ఎందుకు అడగలేదండి అంటావేంటూ? సిగ్గు రాకుండా. మేడం నమస్తే. మేడం నమస్తే. చెప్పండి అమ్మా, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? నా పేరు సుజాత మేడం. నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను 5 years నుంచి ఒక రిలేషన్షిప్లో ఉన్నాను. ఓకే. 5-6 years అవుతుంది. అంతకుముందే నాకు మ్యారేజ్ అయ్యి ఉంది, అదర్ క్యాస్ట్ అబ్బాయితో. లవ్ మ్యారేజ్? అంటే అతని సైడ్ నుంచి ప్రపోజ్ చేస్తే ఇంకా నాకు కొంచెం సిచ్యువేషన్ అలా వేరేగా ఉండి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నాక ప్రాపర్టీ కోసం చేసుకున్నారని తెలిసి. ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్? ఫస్ట్ మ్యారేజ్ 2019లో, 2019లో అయ్యింది. అతను మీకు ప్రపోజ్ చేశారు, మీరు యాక్సెప్ట్ చేశారు. అయితే ఇంకా మ్యారేజ్ అయ్యాక నెక్స్ట్ డే నుంచి మా ఇద్దరి మధ్యలో గొడవలు అయ్యాయి. ఆ అబ్బాయికి ఏదో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉండి ఫోన్ చేసింది. ఇంకా వాళ్ళ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళందరూ ఇంకా రెస్పాన్స్ ఇవ్వలేదు. అటు సైడ్ నుంచే వాళ్ళంతా చేసుకున్నారు. ఎప్పటిదాకా కలిసి ఉన్నారు అతనితో? నేను 3-4 years కలిసే ఉన్నాను. అంటే 3-4 yearsలో కూడా స్టార్టింగ్ నుంచి గొడవలు అంటుంటే ఇంకా గొడవలు అవుతూనే ఉన్నాయి, అసలు ఆగకుండా. అత్త మామలతో అందరితో కలిసే ఉన్నారా? లేదు, సపరేట్గా ఉండేదాన్ని. ఫస్ట్ వాళ్ళతో కలిసి ఉన్నా అదే ప్రాబ్లం వచ్చింది, వేరేగా ఉన్నా అదే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు సపరేట్గా మా మమ్మీకి నేను ఒక్కదాన్ని కూతురు. అయితే ఇంకా మా సొంత ఇంట్లో వచ్చి ఉన్నాక కూడా అదే గొడవలు చేసేసి ప్రాపర్టీ అమ్మేసి వెళ్ళిపోదాం అది ఇది అని మాట్లాడుతుంటే నాకు అవ్వదు, నేను రాను అని చెప్పేసి ఇంక ఇలానే నడిచింది కొన్ని రోజులు. డైవర్స్ అది ఇది అంటే ఇచ్చేవాడు కాదు ప్రాపర్టీ. మీరే డైవర్స్ అడిగారు? నేనే అడిగాను, నాకు డైవర్స్ ఇచ్చేసేయి. నాకు ఏం పని చేసేవాడు అతను? ఆటో నడిపించేవాడు. ఆటో. సో మీకున్న 1-2 ప్రాపర్టీలు అమ్మేసి ఇస్తేనే కాపురం చేస్తాను అనటంతో నువ్వు ఇంకా హెరాస్మెంట్ కాపురమనే కాదు, వెళ్ళిపోదాం అంటే ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళిపోదాం అని చెప్పేవారు. ప్రాపర్టీ అమ్మేసేసి వెళ్ళిపోదాం. ఏ ఊరు? వేరే ఊరు. వేరే ఊరు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళ ఊరికి వెళ్ళిపోదామని. అక్కడికి వెళ్ళడానికి ఏంటి మీకు ప్రాబ్లం? వాళ్ళ అన్నయ్య కొంచెం నా మీదకి వేరేగా చెడుగా మాట్లాడాడు మేడం. అంటే ఒక్కదాన్ని ఉన్నప్పుడు పైకి రావడం, కమిట్మెంట్ అదా అడగడం. 2 సార్లు చూశాను, ఏంటి ఇలా అడుగుతున్నారు బావగారు అని. అంటే కూడా అడగడం కాదు కానీ ఇప్పుడు మీరు ఏంటి హెల్త్ ప్రాబ్లమా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ ఏమైనా జరిగింది, నడవలేకపోయారు? ఇది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి. నాకు 8 నెలలు ఉన్నప్పుడు అమ్మవారు పోస్తే అమ్మ ఇంజెక్షన్ ఇప్పించింది, అప్పటి నుంచి ఇలా అయింది. ఓకే. ఇలా ఉన్న నీ మీద కూడా కన్నేశారు. కన్నేశారు. మెయిన్ వాళ్ళకి ఏంటంటే ఇంకెనక ముందు ఇవ్వలేరు కదా,
మేము చెప్పినట్టు తింటది అన్న ఉద్దేశంతో ఎవరు మ్యారేజ్ లేకపోవడం ఏంటి? మీ అమ్మ నాన్న ఉన్నారు అమ్మ కదా. చనిపోయింది మేడం. నాన్న మరి చిన్నప్పుడు ఇప్పుడు వదిలేసి మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు? నాకు అంటే మా ఇంట్లో రెంట్కుండే అమ్మాయి ఉంది, వాళ్ళ అక్క కూతుర్లు వచ్చారు. నాన్న మా నాన్న నన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు. మా అమ్మ నాన్న అన్నదమ్ములు ఎవరు లేరు? ఎవరు లేరు. అమ్మో, అమ్మకి నేను ఒక్కదాన్నే. నీ ధైర్యానికి మెచ్చుకోవాలమ్మాయి. నీతో పాటు బాధపడకు నాన్న. ప్రాపర్టీ ఉంచటం వల్ల ఈ రోజున నువ్వు కొంచెం కనీసం ఎవరో ఒక సపోర్ట్ తీసుకొని బతకగలుగుతున్నావు. మీ ఈ ఫస్ట్ హస్బెండ్ తోటి గొడవ జరిగే టైంకి మీ అమ్మగారు ఉన్నారా? లేదు మేడం, అమ్మ చనిపోయాక మ్యారేజ్ అయింది. అమ్మ January 25 చనిపోయింది. ఎవరు తీసుకొచ్చారు ఈ సంబంధం మీకు? అంటే బస్తీలో అబ్బాయి. ఇప్పుడు అంటే అమ్మ పింఛన్కి వెళ్ళాలన్నా, బియ్యానికి రేషన్కి వెళ్ళాలన్నా ఒక అతను ఒక ఉంటాడు. అతను ఆటో అబ్బాయిని పిలిపించి వెంబడి వెళ్ళేవాళ్ళు. ఎన్ని పోర్షన్స్ హౌస్ అమ్మా ఇది? ఇప్పుడు అమ్మ తీసుకుంది G+2 మేడం. రెంట్ ఒకళ్ళు ఉంటారా? 2 పోర్షన్స్? 2%. సెకండ్ ఫ్లోర్కి రెంట్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్ ఉంది, మధ్యలో నేను ఉంటాను ఫస్ట్ ఫ్లోర్. మీ అమ్మగారు ఎలా చనిపోయారు? అమ్మకి హెల్త్ ఇష్యూ ఉండేది. మరి ఆవిడకి తెలియదా చిన్న పిల్ల ఆడపిల్ల ఉంది, రేపు రోజు నాకేదన్నా అయితే పిల్లని ఎట్లా ఏంటి అని ఆవిడే ముందుగా ఏం ప్లాన్ చేయలేదా? లేదు మేడం, అంటే అసలు మేము అంజనగర్లో ఉండేవాళ్ళం ఫస్ట్, అటు పాతింట్లో. ఇంకా ఆ ప్రాపర్టీ తీసేసి ఇక్కడ తీసుకున్నాం అనమాట. అమ్మమ్మ చనిపోయింది, ఇంకా నేను ఇక్కడ ఉండనని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం. మరి బాబాయిలు పిన్నులు ఎవరు లేరు మేడం అక్కడ. ఫస్ట్ చిన్నప్పుడే నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా దాని తర్వాత అమ్మ ఒకటే బెగ్గింగ్ చేసి పెంచింది. కొన్ని రోజులు హాస్టల్లో చదువుకున్నాను. ఏం చెప్తున్నావు నాన్న? నిజం మేడం, అంటే అమ్మ కూడా హ్యాండిక్యాపే ఉండేది. ఆవిడ బెగ్గింగ్ చేసి ఇంత హౌస్ కొనిందా? లేదు లేదు, అంటే హౌసింగ్ మామూలుగా ఫస్ట్ నుంచి నాన్న మ్యారేజ్ అయినప్పుడు కబ్జా ఉండేది మేడం. అది ఆ కబ్జా అంటే దగ్గర దగ్గర 35 ఏళ్ళ నుంచి అదే ఇంట్లో ఉన్నారు. ఆ ఏరియా ప్లాట్స్ మొత్తం అంతే. అయితే అట్లా ఉండి ఎవరైతే కన్స్ట్రక్షన్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ లేదు, నో ఎంట్రీ తీసుకున్నాం. ఎంట్రీ తీసుకున్నాం. ఇంకా అది అమ్మ చనిపోయే ముందు, అంటే అమ్మ బతుకున్నప్పుడు కూడా రిలేషన్షిప్ లో ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు, రిలేటివ్స్ దగ్గరికి ఎవరిని రానిచ్చేది కూడా కాదు. ఆవిడ వృత్తిని ముందు ఎంటర్టైన్ చేయరు కదా. చేయరని కాదు, అంటే అమ్మ ఎవరిని నమ్మేది కాదు. ఎలా చుట్టాలు వచ్చినా గానీ ఫస్ట్ ఎక్కడ ఏం పెట్టావు, ప్రాపర్టీ ఎంత ఉంది, ఈ ప్రాపర్టీ అమ్మేసి అక్కడికి వెళ్ళిపోదాం, ఇలా మాట్లాడేవాళ్ళు. ఇంకా అమ్మ అంటే గొడవ పడేది. నేను ఒక 6-7 years ఉన్నప్పుడు కూడా బెగ్గింగ్ చేసుకుంటూ బతికారు అన్నారు కదా. ఎన్ని సంవత్సరాలు? నేను చిన్నప్పటి నుంచి మేడం, అంటే ఇప్పుడు నేను ఒక 12 ఏళ్ళు వచ్చేంత వరకు చేసింది. దాని తర్వాత బంద్ చేపించాను నేను ఎప్పుడైతే హాస్టల్లో వేసిందో నన్ను, ఇంకా హాస్టల్ నుంచి నేను వచ్చేసాక బంద్ చేపించాను. ఏం చదువుకున్నారు నాన్న మీరు? నేను 8th ఫెయిల్ మేడం, 8th డ్రాప్ అవుట్. అసలు లెక్క చూస్తే అమ్మకి మధ్యలో చాలా సీరియస్ అయిపోయింది, ఇంకా కోమాలోకి వెళ్ళిపోయిండే. ఇంకా అందుకే దానివల్ల చదువు కూడా ఆపేసి అమ్మెంబడే ఉన్నాను. ఎవరైతే మీకు పరిచయస్తులు ఉన్నారో అతను మీకు మీ కుటుంబం గురించి తెలుసు కాబట్టి మంచి పిల్ల, ఇవి మాత్రం ఉండడానికి ఒక ప్రాపర్టీ ఉంది అని. ప్రాపర్టీ ఉంది, ఆ అబ్బాయికి కూడా తెలుసు మొత్తం. అంటే చిన్నప్పటి నుంచి అమ్మాయి కూడా అబ్బాయిని చూసింది, అందరు తెలుసు. అదే తెలిసిన అతనే. అంటే ఇప్పుడు మీ అమ్మగారికి పెన్షన్ కి వాటికి తీసుకెళ్లే అతనే ఇతనా? ఇతను వేరు. ఇతనికి తెలిసి ఒక సంబంధం తీసుకొచ్చాడు. అతనికి కూడా మీ కుటుంబం గురించి తెలుసా? అతనే ఇప్పుడు మామూలుగా అమ్మ నేను ఉంటాం ఇద్దరం, ఎక్కడికి వెళ్ళాలన్నా అబ్బాయిని తీసుకొస్తది. అయితే అమ్మ ఇక్కడ చుట్టాల దగ్గరికి వెళ్ళదు కదా. ఇంకా అమ్మ చనిపోయాక అబ్బాయి ప్రపోజ్ చేశారు. చేస్తే ఇంకా అమ్మ ఏమందంటే, నేను చనిపోయినా కానీ చుట్టాల దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరు వచ్చినా ఒకటే మాట అడుగుతారు, ప్రాపర్టీ ఎంత ఉంది, అమౌంట్ ఎక్కడ ఉంది, అమ్మ ఎక్కడ పెట్టేసింది. 2019లో ఎన్ని పెళ్లి చేసుకున్నారు కదా, అప్పటికి మీ వయసు ఎంత? 18 ఉండొచ్చు. 18-19. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? ఇప్పుడు 26. ఓకే. అయితే ఇలా అమ్మ చెప్పేసింది, అంటే చనిపోయే ముందే పోతుంది ఇప్పుడు కొంచెం సేపటి అనగానే చేతిలో చేసేసి, ఎవరిని నమ్మొద్దు, అంటే మనోళ్ళని అయితే అసలు నమ్మొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళు వచ్చినా కానీ మేం చేస్తాం, చావు చచ్చిపోయింది కదా అవన్నీ మేం చేస్తాం, తర్వాత నేను తీసుకెళ్తామంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, చనిపోయింది వేసేసాం, మీరే చూడండి, నేనే చేస్తానని చెప్పి చెయ్యాలి. వాళ్ళ దగ్గర వాళ్ళు ₹1 పెట్టరు, పెద్దతనం మాత్రం చేయడానికి వస్తారని అన్నీ చెప్పేసింది. ఇంకా చెప్పి ప్రాణం వదిలేసాక మొత్తం అయిపోయింది, కార్యక్రమాలు అన్నీ చేశాక మా అమ్మని ఇలా అక్కడికి వెళ్ళి బొందపెట్టి వచ్చాక అన్నోళ్ళు ఇంకా నన్ను అడుగు అన్నారు, మా పెద్దమ్మ కొడుకులు వాళ్ళతో తీసుకెళ్ళడానికి. అయితే అమ్మ అలర్ట్ చెప్పింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదని. అప్పటికి నీ వయసు 18-19. అంత ధైర్యంగా వాళ్ళతో తట్టుకున్నావా? తట్టుకున్నాను మేడం. అయితే నేనేం చేశాను, మాకు అంటే కొంచెం రోడ్కే ఉంది మా ప్లాట్,
ఇంకా అప్పటికి మాకు బౌండరీ లేదు, మామూలుగా ఒక వాష్రూమ్ ఉండేది బయట తానానికి దానికి యూజ్ చేయడానికి. అయితే ఇంకా అక్కడ అమ్మకి ఇంగ్లం నేనే పట్టాను. 5 అడుగులు నేను పట్టుకొని నడిచాక మిగతా ఆటో తీసుకొని అక్కడ వరకు వెళ్ళిపోయాం, శ్మశానం వరకు. అక్కడ అంతా చేసి వచ్చాక నన్ను ఇంకా బట్టలు అక్కడ చేంజ్ చేసుకోవడానికి లేదని ఇక్కడ మార్చుకోమన్నారు. నేను వాష్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి బట్టలు మార్చుకునే టైంలో ఇలా వాష్రూమ్ గోడ ఉంది పక్కకి, బయట ఎవరు మాట్లాడినా వినిపిస్తుంది లోపలికి. అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు మా అక్క వాళ్ళు ఉండి ఇప్పుడే ప్రాపర్టీ గురించి అడగొద్దు, ఏం చెప్పొద్దు, మెల్లిగి తీసుకెళ్ళాలి, ఇప్పుడు ఏదైనా బెదిరిస్తే ఇష్యూ అయిపోతుంది, ఇక్కడ అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడనే పెరిగింది, మన దగ్గరికి ఎప్పుడు రాలేదు. సో నీకు అవన్నీ వినిపించేసి ఇంకా అమ్మ చెప్పింది కూడా కరెక్టే కదా అని ఏం చేశాను, బయటపడింది. నేను వింటున్నట్టు వాళ్ళకి తెలియదు. ఇంకా వాళ్ళు ఇంకోటి అలా మాట్లాడుకునేసరికి ఇంకో మా అన్నయ్య ఉండేసి ఇప్పుడు బెదిరియొద్దు, ఏం చేయొద్దు, ప్రేమతో తీసుకెళ్ళిపోదాం అది ఇది అని అన్నారు. నేను ఇంకా లోపల నుంచి బయటకు వచ్చాక ఇంకా అన్నం తెప్పించి అన్నం తిన్నాక అమ్మకు ఒక ముద్ద పెట్టిపించేసి ఇంకా తిన్నానో లేదో వెళ్ళిపోదామని అన్నారు. వెళ్ళిపోదామంటే నాకు సడన్గా అమ్మ చెప్పింది గుర్తొచ్చి, నేను ఇప్పుడే రాను, ఇప్పుడే కదా అంత చేశాను, నేనే కదా ఇంగ్లం పట్టింది, 40 రోజుల వరకు అమ్మ కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పింది, ఇలా అయితే నేను రాను, తర్వాత వస్తానని చెప్పాను. ఆవిడకి ముందే హెల్త్ ప్రాబ్లం వల్ల కొంత కాన్షియస్ లో ఉండగలిగింది, నీకు అన్ని మంచి చెడు అంతా ముందే చెప్పింది. అదే సడన్ గా ఏదైనా అయ్యి ఉంటే చెప్పగలిగేది కూడా కాదు. సో ముందుగా ప్రిపేర్ అయ్యి ఉన్నావు కాబట్టి నువ్వు కొంచెం ప్లాన్ గా ఉన్నావు, వీళ్ళ చేతిలో పడలేదు. అమ్మ 5-6 ఇయర్స్ నుంచి నాకు చెప్పుకుంటూ వస్తుంది, ఎవరు లేరు మనకి, ఎవరి దగ్గరికి మనం వెళ్ళొద్దు, వచ్చినా గానీ మళ్ళీ వాళ్ళకి రెస్పాన్స్ అవ్వద్దు, వాళ్ళకి ఇట్లా అయిపోయింది. ఇంక ఇట్లా అయిపోయే వరకు, అమ్మ చనిపోయే వరకు ఇంకా నాకంటూ సపోర్ట్ లేదు కదా. ఇంక ఈ అబ్బాయి అయితే నేను హాస్టల్ నుంచి వచ్చాక 3-4 ఇయర్స్ నుంచి చూస్తున్నాడు, అంటే నేను ఎలా ఉంటాను, ఎవరితో మాట్లాడను, ఎప్పుడు వెళ్ళినా అమ్మ ఎంబడే వెళ్తాను, అమ్మ ఎంబడే ఆటోలో వచ్చేస్తాను కదా. ఇంకా ఆ నమ్మకంతోని అదర్ కాస్ట్ అయితే ఏముంది, ఒక మనిషి అనేది మనకు తోడు ఉంటాడు కదా అనేసి అప్పుడు మళ్ళీ ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేశాను. చేసి సర్లే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీతో పాటు నీ ఇంట్లోనే ఉండేవాడా? లేదు, అంటే బస్తీలో ఉండేవాళ్ళు మేడం. మరి ఇల్లు 2 పోర్షన్స్ రెంట్కి ఇది తర్వాత మేడం, నేను చెప్తాను ఇప్పుడు ముందుకుంది. అయితే ఇంకా సరే అని చెప్పేసి మాట్లాడి బస్తీలో వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడేసి మ్యారేజ్ చేసుకున్నాం మేడం. అంటే ఎక్కడ జరిగింది మ్యారేజ్? మా ఇంటి దగ్గర, పాతింటి దగ్గరనే జరిగింది. అయితే అమ్మ పాతిళ్ళు అమ్మేసింది కదా, 48లో ఇది కొన్నాము, 50 వరకు ఇది పడింది, మిగతా ఒక 10 వచ్చేది ఉండేది. అయితే అతను 5 ఇచ్చాడు, మిగతా 5 అలానే పెట్టుకున్నారు, తర్వాత ఇస్తామని. ఇంతలో అమ్మ ఇలా అయిపోయింది. అయితే ఆ 5 ఇంకా ఇల్లు తీసుకున్నాక సంవత్సరం రెంట్ మిగిలింది, అది మొత్తం కలిపి ఒక 6-7 lakhs అయితే మొత్తం మ్యారేజ్కే ఖర్చు పెట్టేశాను నేను, నా సైడ్ నుంచి మొత్తం నేనే చేసుకున్నాను. ఇంక ఈ అబ్బాయి చేసుకున్నాక ఏం చేశాడంటే వాళ్ళకి నాకు ఇంకా అమౌంట్ వచ్చేది ఉంది కదా, వాళ్ళ అమ్మోళ్ళు మాట్లాడేసి ఆ అమౌంట్ ఇవ్వమని చెప్పు, ఎందుకంటే మనకి నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు ఆ పేపర్స్ అక్కడ పెట్టేసాం ఊర్లో, అవి విడిపించుకుందామని చెప్పి నువ్వు ఇది పైసా అమౌంట్ తీసేసుకో, దాని తర్వాత అంటే అన్నోళ్ళు అడిగినా కానీ నువ్వు మాట్లాడడానికి ఉంటుంది, పేపర్స్ నేను విడిపించుకున్నాను కదా అన్నయ్య, డబ్బులు ఇచ్చి పేపర్స్ తీసుకొని నువ్వు చెప్పడానికి ఉంటుందని ఇతనికి చెప్పేశారు. ఇతను ఇస్తానని చెప్పాడంట, నాకు తెలియదు. అయితే పెళ్ళయ్యాక 1 month వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. వాళ్ళ ఇంట్లోనే ఉంటే వాళ్ళ అమ్మ నాకు కొంచెం ప్రతి మాటకి మీరు చాలా తక్కువలో అమ్మేశారు, కొన్న అతని పైన కేసు పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి అని నాకు చెప్పేది. అయితే నేను ఒకటే మాట అన్నాను, మీది కూడా మా ప్లాట్లానే ఉంది కదా, మీరు అమ్మేసి మీ అబ్బాయికి ఇవ్వండి అమ్మ అని అనేదాన్ని. అమ్మ ఊకే మా అమ్మ చేసి వెళ్ళిపోయిన ఆమె మాట తీసేయమని ఎందుకు చెప్తున్నారు, మా అమ్మకి ఇష్టం ఉండేది తీసేది, నాకు ఇష్టం ఉండేది తీసేసాం, రిటర్న్ వాళ్ళకి అగ్రిమెంట్ కూడా రాసిచ్చాం. ఏంటంటే రేపటి దినం ప్రాపర్టీలో ఏదైనా ఇష్యూ వచ్చినా అమ్మ ఏం చెప్పిందంటే నేను లేకున్నా నా కూతురు వచ్చుద్ది, మీరు ఎనీ టైం పిలిచినా. అయితే ఇంక ఈ అబ్బాయి ఉండేసి వాళ్ళ అమ్మోళ్ళు ఉండి అమౌంట్ ఇంకా రాలేదా అని అడిగారు నన్ను. అయితే ఏంది మీ అమ్మ నన్ను అడుగుతుంది అమౌంట్ అని నేను అన్నాను. అంటే లేదు, ఇలా మా నాన్న అలా ఉన్నప్పుడు పేపర్స్ పెట్టేశారంట ఊర్లో పొలంది, అవి విడిపించడానికి నన్ను నీకు అమౌంట్ వచ్చేది ఉంది కదా, అది ఇవ్వమంటున్నారు 5 లక్షలు, అవి ఇచ్చేస్తే తర్వాత ఒక 3 సంవత్సరాలు అది పంట వేరే వాళ్ళకి ఇచ్చి కౌలకి ఇచ్చేసి ఆ పంటలో సగం అమౌంట్ ఇచ్చేస్తామని అంటున్నారు అని అంటే, నాకు మీ వాళ్ళ మీద నమ్మకం లేదు, ఎవరిని అడిగి నువ్వు అలా మాట ఇచ్చేసావు, మా అమ్మ సంపాదించి పెట్టింది కదా, నువ్వేదైనా సంపాదిస్తే తర్వాత నువ్వు ఏదైనా అడగాల్సి వస్తే నేను మధ్యలో చెప్పేదాన్ని కాదు అని నేను గొడవ పడ్డాను మేడం. చెత్త నీ దగ్గర అమౌంట్ ఉందని అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు గొడవలు అయ్యాయి. ఇంకా మీకంటే ఫైనాన్షియల్ గా వీక్, చాలా వీక్ మేడం, చాలా. అయితే ఇంకా అలా అనేసరికి సరే అని చెప్పి ఇంకా గొడవ, ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు లేదు, ఫస్ట్ హస్బెండ్ తో అలా ఏం లేదు మేడం. అయితే ఇంకా తర్వాత ఇక్కడ వాళ్ళ అమ్మతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ అమ్మ ఇంకేం సమాధానం చెప్పుకుంటే లేచి వెళ్ళిపోయింది. అయితే తర్వాత రోజు వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే
వాళ్ళ పిన్ని ఫోన్ చేసింది, అమ్మకి ఇవ్వమని చెప్పింది మా అత్తయ్యకి. నేను రికార్డింగ్లో పెట్టి ఫోన్ ఇచ్చేసాను. అయితే ఇంకా మా అత్తయ్య బయటికి వెళ్ళి మాట్లాడారు. మాట్లాడితే ఏమైంది మరి అమౌంట్ గురించి, ఇక్కడ పేపర్లు పెట్టారు కదా వాళ్ళు మొత్తుకుంటున్నారంటే, వాళ్ళు ఏమన్నా తక్కువ అంచనా వేస్తున్నారా, నా దగ్గర ఏం లేదనుకుంటున్నారా, వస్తే ఊరికి వాళ్ళని నేను వదలను, అమౌంట్ ఇప్పుడు వచ్చేది ఉంది, రాగానే అక్కడికే వచ్చి ఇచ్చేస్తాను అది ఇది అని మాటలు మాట్లాడారు. మాట్లాడాక వీళ్ళ చిన్నమ్ముండి, మీ పెద్ద కొడుకుకి నడుపు కొడుకు కూడా మైండ్ లేదు, ఆ ప్రేమతో మాట్లాడి తీసుకుంటే అయిపోతుంది, అక్కడ గొడవలు పడి కొట్టి చేసి వాళ్ళతో గొడవలు పడితే అది ఇస్తుందా అని ఇలా మాట్లాడారు. నేనేం చేశాను, ఆ ఫోన్ రికార్డింగ్ అలానే తీసుకొని వాళ్ళ ఇంట్లో నుంచి, ఇప్పుడు అమ్మ ఫస్ట్ అమ్మేసింది కదా, ఆ ఇంట్లోకి వచ్చేసాను. వచ్చి మీ పిన్ని ఏం మాట్లాడిందో విందామని విన్నాం. ఇలా ఇలా బయటపడింది. ఆ అమౌంట్ పేపర్లు ఇచ్చేసాక ఏమన్నా అడుగుతాడా, 2 దెబ్బలు కొడితే వాడే పేపర్లు ఇచ్చేస్తాడు, అప్పుడు గమ్మున ఊడుకోవచ్చు, ఇలా ఇలా మాట్లాడితే ఇతను ఏం చేశాడు, నేను వెళ్ళి మాట్లాడతానంటే, నువ్వేం మాట్లాడొద్దు, నువ్వు అసలు ఆ మ్యాటర్ ఏం టచ్ చేయొద్దు, నేను ఇవ్వనని చెప్పేసి అని అన్నా. సరే అన్నారు మేడం. సరే అన్నాక ఇంకా వాళ్ళ ఇంట్లో నుంచి మా ఇంట్లోకి వచ్చిన ప్రాబ్లమే. పొద్దున 5 గంటలకి 4 గంటలకు వచ్చి లేపేస్తున్నారు. నైట్ అయితే 1-2 గంటలకు మా అత్తయ్య వచ్చి ఇంట్లోకి కూర్చుంటే ఆ లూడో ఆడుకుంటే అసలు వెళ్ళట్లేదు వాళ్ళ హౌస్కి. కనీసం మా దగ్గర పడుకుంటుందంటే అలా కూడా లేదు. ఇంకా ఇలానే టార్చర్ అవుతుందని చెప్పేసి ఏం చేశాను, మా అమ్మ అక్కడ ఫ్లాట్ కొంది కదా, అక్కడికి వెళ్ళిపోదామని చెప్పాను. చెప్తే అలా ఎలా వేరు పడిపోతారు మీరు, ఇల్లు ఇక్కడ సంసారం లేదా, ఇక్కడ ఇంత పెద్దోళ్ళు లేరా, పెద్ద ఆయన ఉన్నాడు, నడిపాయన ఉన్నాడు అంటే, నాకు కంఫర్టబుల్ లేనప్పుడు నేను ఎలా ఉంటాను. సరే మీరిద్దరు విడిగా ఉంటున్నారు కదా, మరి మీ బావగారు నీ మీద ఎప్పుడు కన్నేసాడు? అతనికి ఫస్ట్ నుంచే ఉండేదేమో మేడం. మామూలుగా మధ్య మధ్యలో పిలిచేటప్పుడు కొంచెం రఫ్గా పిలిచేవాడు. నేను ఉండేసి ఎందుకు అలా పిలుస్తున్నారంటే, నేను మళ్ళీ అనుకున్నదాన్ని వాళ్ళ ముందే పుట్టి పెరిగిందాన్ని కదా, ఆ చనువుతో పిలుస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ దగ్గరలోనే ఉంటారా? మా బస్తీ వాళ్ళే, ఒకే బస్తీలో ఉండేవాళ్ళు. ఇంకా జర్నీ అలా స్టార్ట్ అవుతూ అవుతూ నేను ఇంకా ఫేస్ చేస్తూ చేస్తూ ఏం చేశాను, సడన్ గా లాక్డౌన్ టైంలో, లాక్డౌన్ పడుతుంది అని తెలియక ముందే వీళ్ళకి వీళ్ళమ్మ ఊరికి వెళ్ళిపోయింది. వీళ్ళ అమ్మకి చెప్పుకుంటే అక్కడ మా పాతింట్లో సామాన్ తీసేసుకొని కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయాను. అమ్మ తీసుకున్న ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి కొంచెం అది పెయింటింగ్ అది ఇది వేసి కొంచెం గృహప్రవేశం వచ్చేసేసరికి, మీ హస్బెండ్ లేకుండానే లేదు అతన్ని తీసుకొని వెళ్ళాను. ఇంకా మాట్లాడేసే వరకు 1,00,000 అక్కడ ఖర్చు అయిపోయింది. ఆ అన్నయ్యకి చెప్పాను, 5 lakhs ఇచ్చేది ఉండే కదా అన్నయ్య, అందులో 1,00,000 కట్ చేసి మిగతాది 3.5 ఉంటుంది కదా, అది ఎప్పుడు ఇస్తారో అప్పుడు అమౌంట్ ఇచ్చేయండి అని చెప్పేసి మాట్లాడేసుకున్నాను. సరే అన్నారు. ఇంక ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఇంక ఫోన్లు చేసి, అదేంటి అలా వెళ్ళిపోయారు, ఇలా ఇక్కడ ఉండాలని తెలియదా, అత్తే వాళ్ళకి ఇది చేయాలని తెలియదా, అది ఇది అంటే, నాకు పడట్లేదు, నేను రావట్లేదు అంతే. ఇప్పుడు మీరు చేసిన గృహప్రవేశానికి మీ అత్త మామ గానీ అందరూ వచ్చారు మేడం. కాకపోతే ఆమె ఊర్లో ఉండి నేను కాల్ చేసి చెప్పించాను కదా, కోపం వచ్చింది ఆమెకి. అంటే మీరు వారాలు చూసుకోకుండా, తేదీ చూసుకోకుండా ఎలా చేస్తారు అది ఇది అంటే, మీరు అదర్ క్యాస్ట్ కదా, మీకు ఇవన్నీ పట్టింపులు ఉండవు కదా. ఇప్పుడు మేమంటే హిందూస్, మాకు ఉంటాయి, ప్రతిదీ ఉంటది మాకు, ఏ క్షణంలో ఏ టైంలో ఎలా చేయాలో. మరి అవన్నీ నువ్వు చూసుకునే వెళ్ళుంటావు కదా? నేను చూసుకొని వెళ్ళాను. ఆల్మోస్ట్ అమ్మ ముందే అది అయిపోయింది. తర్వాత ఇక్కడ వచ్చారు. ఈ ఇంట్లోకి వచ్చినాక ఎంతకాలం ఉన్నారు? ఈ ఇంట్లోకి వచ్చాక ఒక 2-3 years ఉన్నాం మేడం. ఇలానే గొడవలతో మామూలుగా ఎప్పుడు చూడు అప్పుడే మార్నింగ్ 12 గంటలకు లేసి వెళ్ళిపోతే నైట్ 2 గంటలకు తాగేసి వచ్చేవాడు. వచ్చేసి ఆ గేట్ తీయమని, 2 గంటలకి అన్నం పెట్టమని, లేకపోతే గొడవ అయితే కడుపులో తంతే 2 రోజులు లేచేదాన్ని కాదు, అంత డేంజర్ గా కొట్టేవాడు. వాళ్ళ అమ్మలకు ఫోన్ చేసి చెప్తే ముందలేమో పోలీసులకు ఫోన్ చేయలేదు. అంత డేర్నెస్ అప్పుడు రాలేదు మేడం. అంటే ఇంకా చేసుకున్నాం కదా, మనకంటే ఎవరున్నారు, మాట్లాడేమో ఆ ఆలోచనతోని. ఇంక ఇతను ఏం చేశాడు, ఇంకా వచ్చే రెంట్లన్నీ నేను ఇంట్లో పెడుతుంటే ఆటో కొన్నాం సొంత, ఇంకా బండి మనది మనకుంటే కొంచెం సేఫ్టీగా ఉంటుంది, మంది ఎన్ని రోజులని ఇస్తారని చెప్పి అలా కొంటే కూడా, నేను ఆల్రెడీ వెళ్ళేసి పనికి కూడా వెళ్ళమని చెప్పలేదు, ఉండేదే ఇద్దరం కదా, అమ్మ ఎప్పుడు 24 hours నాతోనే ఉండేది, ఒక ఫ్రెండ్లీగా ఒక హస్బెండ్ లా ఇల్లు పట్టుకొని ఉంటే చాలని అనుకున్నాం. ఇంకా అలా ఉండకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళకి అప్పుడు అమౌంట్ ఇచ్చేదున్నాను, ఇప్పుడు అమౌంట్ ఇచ్చేదున్నాను, నా దగ్గరికి తీసుకొని ఇలానే చేసేవాడు. చేస్తూ ఇంకా బాగా ఇతను ముదిరిపోయాడు, వీళ్ళ అన్నయ్య ముదిరిపోయాడు, డైరెక్ట్ ఇంటికి రావడం మొదలు పెట్టాడు వీళ్ళ అన్నయ్య. ఇతను ఏం చేశాడు, ఒక రోజు ఏదో ఫంక్షన్ ఏదో ఉందని వెళ్ళిపోతే నైట్ పూట వాళ్ళ అన్నయ్య కాల్ చేసి, ఇంటికి వస్తున్నాను నేను అంటే, ఎందుకు మీ వైఫ్ని తీసుకొని వస్తున్నారా అక్కనని అన్నాను. అక్కని తీసుకొని రావట్లేదంటే మళ్ళీ ఇతనికి ఫోన్ చేసి నేను తిట్టాను, మీ అన్నయ్య ఒక్కటి రావాల్సిన అవసరం ఏముంది, నువ్వు కూడా లేవు కదా, అది బ్రీఫ్ చేయండి. ఇంకా ఉన్నంతలో అది చెప్పేసాను. ఈ గొడవలు అయిపోయాయి, విడాకులు ఇవ్వు అంటే ఇవ్వలేదు మేడం. నువ్వే అడిగావు? నేనే అడిగాను, పడలేక నా సైడ్ నుంచి నేనే అడిగాను. నేనే అడిగితే ఏమన్నాడు, విడాకులు తీసుకుని ఏం చేద్దామని, నేను ఒక సింగిల్ గా బతుకుదాం అనుకున్నా మేడం. ఉండడం కంటే అది బెటర్ అనుకున్నా. అంటే ఎక్కడైనా అనాథాశ్రమంలో నుంచి ఒక అమ్మాయి అబ్బాయి అడాప్ట్ చేసుకొని బతికేద్దాం అనుకున్నా. ఇంకా అయిపోయింది లైఫ్ అన్నట్టు.
మళ్ళీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. ఇలా లాస్ట్కి వచ్చేసరికి ఇలా వినట్లేదు, ఇటు డైవర్స్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. డైవర్స్ ఇవ్వమంటే తాగేసి వచ్చి వేరేగా మాట్లాడుతున్నాడు. మా బావ వాళ్ళ అన్నయ్య నిన్ను చంపేయమన్నారు, ఇంకా పిల్లలు అవ్వట్లేదని, నేను తలుచుకుంటే ఎంత పని అప్పుడే చేసేవాడిని, నీకు నిజాయితీగా ఉంటే అర్థం అవ్వట్లేదు, అది ఇదని మాట్లాడేవాడు. ఇంకా అన్నీ నేను అలానే మనసులో పెట్టుకొని ఇంకా ఎందుకు అనవసరంగా పెద్దగా చేయడం, మామూలుగా మాట్లాడేసుకొని ఎప్పుడు వచ్చినాయి డైవర్స్ మీకు? నేను డైవర్స్ తీసుకొని ఇప్పుడు 1 year అవుతుంది మేడం. 1 year? ఇప్పుడు 1 year అవుతుంది. 1 year ఇతనితో విడిపోయి 1 year? 1 year అవుతుంది. కలుసుకుంటూ ఎట్లా వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి? ఫస్ట్ మామూలుగా నీ వెనకాల ఎవరు లేరు, నువ్వు పెద్దగా కోట్ల చుట్టూ తిరిగే టైప్ కాదు అతని దృష్టిలో. నాకు ఏదైనా ఇస్తేనే వెళ్తాను అన్నా కూడా మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇచ్చాను, అలానే మాట్లాడాను మేడం. ఫస్ట్ వెళ్ళాలంటే వెళ్ళలేదు. ఏమి ఇచ్చావు? తర్వాత 90,000 అలా ఇచ్చేసాను, 1,00,000 వరకు. అంటే అతన్ని వదిలించుకోవడానికి 1,00,000 రూపాయలు ఇచ్చావు అతనికి. కారు అదేంటి ఆటో కూడా ఇచ్చావా? లేదు, ఆటో ఇవ్వలేదు మేడం. ఆటో అమ్మేశాను మధ్యలో. వాళ్ళ అమ్మలు నేను మ్యారేజ్ కి పెట్టిన అమౌంట్ కాకుండా వేరేగా అప్పు చేసి కూడా అది కూడా నా పైన తోసారు, అది కూడా కట్టేశాను. వాళ్ళ దాంట్లో అతను ఉంటారు కదా మేడం, ఖాజీ ద్వారా తీసుకున్నారు, ముస్లిం అతను. ఖాజీ ద్వారా తీసుకున్నారు, మొత్తం కుల్లా తీసేసుకున్నాం. ఖాజీ కూడా చెప్పాడు, నీకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు, ఇన్ కేస్ ఫ్యూచర్ లో నువ్వు ఆ అమ్మాయిని ఒకవేళ టచ్ చేయాలని అనుకున్నా గానీ బాగుండదు అది అని చెప్పేశారు. చెప్పాక ఇతనికి 2-3 years మేము ఇక్కడికి వచ్చేసాం కదా, అప్పుడు మా ఇంట్లో రెంట్కి వచ్చారు మేడం. పైన రెంట్కి వచ్చి వాళ్ళు ఒక 2-3 months అయింది. ఫస్ట్ లాక్డౌన్ పడిపోయింది వాళ్ళు వచ్చాక. లాక్డౌన్ పడ్డాక ఇంకా వీళ్ళు ఉన్నప్పుడే అతను వచ్చారు, వాళ్ళు కిరాయికి వచ్చారు. మా హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళు రెంట్కి వచ్చారు. ఇంకా మా గొడవలన్నీ చూస్తూనే ఉన్నారు, అంటే ఆ అబ్బాయిని టార్చర్ చేయడం, వాళ్ళు వచ్చిన హస్బెండ్ వైఫ్ 3 పిల్లలు. ఇప్పుడు ఎవరు హస్బెండ్ మీతో? ఇప్పుడు నాతో ఉన్నతను ఇప్పుడు వేరే అతను ఉన్నారు, వేరే అతనితో నేను ఉన్నాను మేడం. ఓకే, ఇప్పుడు ఈ టెనెంట్ల గురించి ఎందుకు చెప్తున్నావు? అది ఇప్పుడు ఇతను నేను ఫస్ట్ లో ప్రపోజ్ చేశాను, ఇతనికి లైఫ్ లాంగ్ ఉంటామన్నారు. నన్ను మ్యారేజ్ రెంట్కి వచ్చిన అతను. అయితే ఇద్దరం ఒకటి మాట మీద ఉన్నాం, చేసుకుందామని అనుకున్నాం. ఆయనకి పెళ్ళయింది కాలేదు మేడం, రెంట్కి వచ్చిన అతను. అంటే ఒక ఫ్యామిలీ వచ్చింది మేడం, ఒక ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయి నేను అడుగుతున్నది అదే, ఫ్యామిలీలో ఒక అబ్బాయి, భార్య భర్తలు, ఒక 3 పిల్లలు ఉన్న వాళ్ళు వచ్చారు. అందులో ఎన్నో కొడుకు? ఫస్ట్ కొడుకు, పెద్ద కొడుకు. కూతురు లేదు, కూతురు ఊర్లో ఉంటది, అబ్బాయి చిన్న అబ్బాయి ఎమ్మడే ఉంటాడు. అయితే ఇంకా ఆ అబ్బాయికి ప్రపోజ్ చేస్తే ఆ అబ్బాయి కూడా కొంచెం నా సిచ్యువేషన్ అంతా చూసాడు కదా, యాక్సెప్ట్ చేశాడు. చేసి ఇంకా లైఫ్ లాంగ్. నువ్వు ప్రపోజ్ చేసావా టెనెంట్? నేనే చేశాను మేడం. అంటే కొంచెం తెలియదు కదా మేడం, అప్పుడు కొంచెం కేరింగ్ గా బాగున్నారు, ఏదున్నా కొంచెం ఇతని గురించి బయటకు వెళ్ళిన ఓనర్, నువ్వు ఓనర్వి, ఓనర్ వాళ్ళ భర్త ఉన్నాడు, ఆ పిల్లోడు అన్మ్యారీడ్, అంత చూసి ఎంత మీరిద్దరు ఎంత పోట్లాడుకుంటున్నా నువ్వు ప్రపోజ్ చేస్తే అతను ఎట్లా యాక్సెప్ట్ చేసాడు? ఇంకా అతను కూడా చూస్తాడు కదా మేడం, మీరు కొడుతుంటే ఇలా తిడుతుంటే మొత్తం అది ఇంట్లో మొత్తం చూసారు వాళ్ళ అమ్మ వాళ్ళందరూ. అబ్బాయి ఏజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు 27 ఉంటుంది మేడం. నీకంటే ఒక 1 year పెద్ద. 1 year పెద్ద. ఇంకా చేశారు అలా. మేము రిలేషన్షిప్ లో ఉన్నాం, వాళ్ళ అమ్మలకు అలా తెలిసింది. ఏది మీ హస్బెండ్ తో ఉండగా రిలేషన్ లో ఉన్నావా, విడిపోయినాక? లేదు, అతనితో ఉన్నప్పుడే తెలిసింది వాళ్ళకి. తెలిసినప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడి అదేంటి నాకు అర్థం కావట్లా. ఓ పక్కన భర్త ఉన్నాడు, ఓ టెనెంట్స్ వచ్చారు దానికంటే 2 years ముందు. అంటే ఆ టెనెంట్ వాళ్ళ కొడుకుతో పాటు నీ హస్బెండ్ కూడా 2 years ట్రావెల్ అయ్యారు. మరి నీ హస్బెండ్ తో నీకు తగదా? నీ హస్బెండ్ ఉండేవాళ్ళు కాదు, ఉండేవాడు కాదు, అందుకని నువ్వు ఈ పిల్లోడితో ఉన్నావు. అది మీ హస్బెండ్ కి తెలిస్తే అసలు అది కదా మెయిన్ గొడవ, ఈ లెక్క నిన్ను హింసించినట్టు అవుతుంది. వాళ్ళు ఇంకోటి నువ్వు ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నావు, అది మీ ఆయనకి తెలిసి నిన్ను అడుగుతాడు, నువ్వేం అడుగుతావు? నువ్వు పనికి మాలినోడివి, తాగొస్తావు, నువ్వు వేస్ట్ ఫీల్ అని నువ్వు ఎదురయ్యావు. నీకు ఇక్కడ ఆల్రెడీ ఒక కంఫర్ట్ జోన్ దొరికేసరికి ఇన్ని వదిలించుకున్నావు. అలా అని కాదు మేడం, ఫస్ట్ నుంచి అంటే మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే ఈ క్రూయాలిటీలు ఉన్నాయి. ఓకే, ఉంటే ఆయన వదిలించుకున్నావు, నువ్వు పని చేస్తే బాగుంటది, కానీ ఆయన ఉండగా 2 years ట్రావెల్ చేసేసావు. తర్వాత ఏమైంది? సరే ఇక్కడ డైవర్స్ ఇస్తే ఇక్కడ ఫ్రీ అవ్వచ్చు అనుకున్నావు. తర్వాత అలా అనుకున్నాను. అయితే అనుకునే లోపు వాళ్ళ అమ్మ ఏం చేసింది, వేరే మ్యారేజ్ ఫిక్స్ చేసింది. అబ్బాయికి తెలిసింది, అమ్మాయికి వాళ్ళ అమ్మకి తెలిసింది, ఫిక్స్ చేశారు. చేశాక ఇంకా ఈ అబ్బాయి ఉండే తను తప్పేం లేదు, తప్పు నాదే, మేమిద్దరం ఉండాలనుకుంటున్నాం అది ఇదని మాట్లాడాడంట. ఇంకా వాళ్ళమ్మ మ్యారేజ్ ఫిక్స్ చేసి ఎంగేజ్మెంట్ టైంలో నాకు చెప్పింది, అంటే ఒక వారం ముందన్నాక అలా చెప్పింది.
వాడు వినట్లేదు, నువ్వు చెప్తే వింటాడు, అది ఇది అని అన్నది మేడం. అప్పటికి మీ ఇంట్లోనే ఉన్నారా? మా ఇంట్లోనే ఉన్నారు మేడం, మా ఇంట్లోనే ఉన్నారు. వింటాడని చెప్తే నేను చెప్పాను, వినలేదు, నేను చేసుకోను అన్నాడు. నేను నిన్నే చేసుకుంటాను, నేను చేసుకోనని చెప్పాడు. ఇంకా వాళ్ళ అమ్మకు కూడా చెప్పాను, వినట్లేదు కదా మరి ఎలా, నేను కూడా చేసుకుంటానని అంటున్నాను కదా అంటే, మా వాళ్ళు వస్తారు, మా ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, కనీసం ఎంగేజ్మెంట్ ఒప్పుకోమని చెప్పి సంవత్సరం టైం తీసుకొని మేము ఎలా అయినా క్యాన్సిల్ చేసేస్తాం, తర్వాత చూద్దామని చెప్పారు. ప్రస్తుతానికి అయితే ఒప్పించేది అంటే, సరే మీరు రెడీ చేసుకోండి, వస్తాడు ఎలా అయినా చెప్పేసి నేను చెప్పాను మేడం. చెప్తే సరే అని వెళ్ళి ఎంగేజ్మెంట్ అది మొత్తం చేసుకొని ఎంగేజ్మెంట్ చేసుకొని వచ్చాక కూడా నాతోనే ఉన్నారు రిలేషన్లో. ఇంకా ఎన్నోసార్లు అన్నాడు, వెళ్ళిపోదాం, ఇక్కడ అవసరం లేదు, నీ ప్రాపర్టీ కూడా వద్దు, అనాథాశ్రమంకి రాసేసాయి, నా ఎంబడి వచ్చేసి అని కూడా అన్నాడు. కానీ ఏం చేస్తాడు ఆ పిల్లోడు? ఇక అతను కూడా అదే ఆటోనే నడుపుతాడు మేడం. ఫస్ట్ కార్ నడిపేవాడు, తర్వాత ఆటో నడిపించాడు. ఇంకో ఇది చెప్తే నేను ఉండేసి ఎందుకు అనవసరంగా వెళ్ళేది, నాకు ప్రాబ్లం ఉందని కదా నేను మీకు చెప్పేసి మీతో మాట్లాడి మీతో ఉన్నాను, నేను మాట్లాడేసి ఇక్కడ విడాకులు తీసుకొనే చేసుకుంటానని నేను అన్నాను. అంటే ఇంక వాళ్ళ అమ్మ సంవత్సరం టైం తీసుకుంది, ఇంకా 8 నెలల లోపే ఊరికి వెళ్ళేసి పెళ్లి మొత్తం ఫిక్స్ చేసుకున్నాను, డేట్ అదంతా. నాకు డేట్ అంతా ఫిక్స్ చేసుకున్నారు, నాకు తెలియదు, మా ఇంట్లోనే ఉంటూనే చేసేసుకున్నారు. ఇంకా తెలియకుంటే ఇంకా వాళ్ళు కొంచెం ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ ఉందని ఒక ఆంటీ వచ్చేసి అమౌంట్ అడగడానికి వస్తే ఆ ఆంటీ చెప్పింది నాకు, అబ్బాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయితే నాకు తెలుసు మేడం, నేనే మాట్లాడాను కదా, కాకపోతే వాళ్ళ దగ్గర అమౌంటే లేదని మాకు ఇలా ప్రాబ్లం చేస్తున్నారు, మ్యారేజ్ ఎలా చేస్తున్నారని నన్ను అడిగింది. నాకు తెలియదు మ్యారేజ్ ఉందని. ఎవరి మ్యారేజ్ ఆంటీ అంటే అబ్బాయిదే మ్యారేజ్. అయినా మీ ఇల్లు ఖాళీ చేయలా అయితే వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ ఉంది కదా, ఇప్పుడు 30 తారీఖు ఉంది. నాకు ఎంత మీ ఇల్లు రెంట్? నాది అప్పుడు 7,000 ఉండే మేడం, ఇప్పుడు రెంట్ పెరిగింది 15,000 అలా ఉంది. అయితే ఇంకా చెప్తే నాకు తెలియదు కదా, నాకు తెలియదు ఆంటీ నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే, మీ ఇంట్లో ఉంటుంది కదా ఆంటీ గురించి, వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు 6వ నెలలో 30 తారీఖే ఉందని అన్నారు. పెళ్ళికి ఇంకా 3 రోజులే ఉందనకు తెలిసింది నాకు. ఇంకా నేనేం అనలేదు, తెలిసినా ఇంకా ఆంటీ కూడా నాకేం చెప్పలేదు. సర్లే వాళ్ళే వద్దనుకుంటున్నప్పుడు మనం ఎలా ఏం మాట్లాడతామని నేను గమ్మున ఊరుకున్నాక ఏంటి మాతో మాట్లాడట్లేదు నువ్వు ముందులా అని అన్నది ఆంటీ. లేదంటే ఇంకా మీరు అంత ప్రైవేట్గా చేసుకున్నాక నాతో ఏమో అవసరం ఉంది, నాకు చెప్పలేరు కదా, ఒక మాట మీరు ఇష్టం లేదు ఇలా అని చెప్పినా నేను నా ప్లేస్లో నేను ఉండేదాన్ని కదా, నాకేం ఇది కాదు కదా అని నేను. సరే ఇప్పుడు చెప్తున్నావు నీ ప్లేస్ లో నువ్వు ఉండమ్మా అంటే ఉంటావా? అప్పుడు ఉండేదాన్ని మేడం అనుకోని. ఇప్పటికి ఎంతకాలం ఇప్పుడు ఉండగలుగుతా మేడం. ఇప్పుడు మధ్యలో ఏదైతే ట్రావెల్ ఇప్పుడు చేసిన జర్నీ ఇంకా అంతకంటే టఫ్ అయిపోయి ఇప్పుడు కొంచెం ఇది అనిపించి వచ్చాను, స్ట్రాంగ్ అయ్యి వచ్చాను. చనిపోదాం అనుకున్నాను మొన్నే. ప్రతిసారి ఆ పని ఒకటి అనుకుంటున్నావు, ఎవరికి లాస్ నానా నువ్వు సూసైడ్ చేసుకుంటే? ఆ ఇల్లు మీ చుట్టాలు ఎవరైతే వెనక నుంచి మాట్లాడుకున్నారో వాళ్ళందరూ కొట్టేస్తారుగా. ఇప్పుడు 3 months పాప ఉంది మేడం నాకు. డెలివరీ ఎప్పుడు అయ్యింది? ఆ అబ్బాయికి మ్యారేజ్ అయిందా అవలేదా? మ్యారేజ్ అయింది, కానీ అక్కడ ఏం తప్పు చేయలేదని చెప్పి నా ఎమ్మడి ఉన్నాడు రిలేషన్ లో. ప్రతిసారి అతనికి మ్యారేజ్ ఎప్పుడు అయిందమ్మా? అతనికి మ్యారేజ్ 3 సంవత్సరాలు అవుతుందంట. నేను కన్సీవ్ అయ్యాక కూడా చెప్పిన మేడం, మీ వాళ్ళని పిలిపించి ఒకసారి మాట్లాడదాం, మళ్ళీ ఇలా అన్నారు కదా. అక్కడ పిల్లలు ఉన్నారా ఆయనకి? లేరు మేడం. అయితే ఇంకా మ్యారేజ్ చేసుకుని కూడా మా ఊరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకొని వచ్చాక మా ఇంటికి వచ్చి నన్ను కన్విన్స్ చేశాడు, నాకు ఇష్టం లేదంటే కూడా చేశారు కదా, నువ్వే పంపించావు కదా, వెళ్ళిపోదామంటే. వీళ్ళు మీ ఇంట్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5-6 సంవత్సరాలు అవుతుంది. లాక్డౌన్ పడక ముందే వచ్చారు, వాళ్ళు వచ్చాక లాక్డౌన్ పడింది. అయితే ఇంకా చెప్పి ప్రతిసారి అడిగినప్పుడు వాళ్ళు ఇదే మాట, నాకు ఇష్టం లేదు అంటూనే అక్కడ చేసేవన్నీ మాలో రిలేషన్ అయిందని తెలిసినా కూడా నువ్వు ప్రెగ్నెన్సీ ఎందుకు తెచ్చుకున్నావు? పెళ్ళి అయ్యింది మేడం, కాకపోతే మా ఇంట్లో ఉంటూ కూడా అంటే దూరమే ఉన్నాడు, కిందే పడుకునే, నేను ఎప్పుడైనా వెళ్ళేదా దాన్ని వాళ్ళ అమ్మ కూడా చెప్పేది, అంటే మాలో గొడవలు అయ్యాయి కదా చూసి. ఇప్పటికీ మీ ఇంట్లోనే రెంట్కున్నారా? నేను ఇప్పుడు కాల్ చేయించాను మేడం. ఎంతకాలం అయింది? నేను ఇప్పుడు కన్సీవ్ అవ్వక ముందే కాల్ చేయించాను, వాళ్ళు కాల్ చేశాక కన్సీవ్ అయ్యాను, నాకు కొంచెం ప్రాబ్లం ఉండేది. అయితే కన్సీవ్ అయ్యాక కూడా అడిగాను, మరి ఏంటి మీరు ఇక్కడ వాళ్ళని ఖాళీ చేయించేసావు, ఎందుకు ఖాళీ చేయించావు? ఇదే మేడం, అయితే నేను వేరే పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ అమ్మా నాన్న నిన్ను ఎంటర్టైన్ చెయ్యట్లే, అతను విశ్వాసంగా లేడు, ఏదో వస్తున్నాడు వెళ్తున్నాడు, నాకు నువ్వు కావాలా ఆవిడ కావాలి, వాళ్ళేమో కుటుంబం కోసం నువ్వేమో నా కోసం. చెప్పలేదు మేడం,
నాకు అంత క్లియర్ గా చెప్పలేదు. సరే నీకైతే తెలుసు కదమ్మా. నాకు తెలియదు మేడం. అంతే నాతో ఏం చెప్పానంటే నాకు ఇష్టం లేదన్నా ఎంగేజ్మెంట్ కు నువ్వే ఒప్పించావు కదా, వాళ్ళు బలవంతం చేశారు, నేను ఏమన్నా అక్కడ హ్యాపీగా ఉన్నానా, నీ ఎంబడే ఉండాలనుకుంటున్నా కదా, నేను నీతోనే ఉంటాను ఇప్పటికి అని చెప్తే వాళ్ళ అమ్మ కూడా అదే ప్రెగ్నెన్సీ ఎందుకు తెచ్చుకున్నావు? ఇంకా అది కొంచెం నీకు ఎవరో తోడు ఉంటారులే అని? లేదు మేడం. సూసైడ్ అటెంప్ట్ ఎప్పుడు చేసావు? రీసెంట్ గా చేశాను అంటున్నావు. రీసెంట్ గానే మొన్న ఒక గొడవ అయింది మేడం. అంటే ఇల్లు ఎన్ని నెలల క్రితం? ఇప్పుడు పాప పుట్టాకే మేడం, ఒక 2 వారాలు అలా అవుతుంది. అయితే పిల్లల్ని నీలాగా పెంచేదానివా ఇప్పుడు? అనాథలాగా పెరిగితే ఎలా ఉంటుందో చూసావుగా, మళ్ళీ ఆ పిల్లని అలా పెంచుదాం అనుకున్నావా? అయితే నాతో ఏం చెప్పారంటే తనకు తెలిస్తే వెళ్ళిపోద్ది కదా. నేను ఆల్రెడీ మ్యారేజ్ కి ముందు కూడా చెప్పాను, ఎంగేజ్మెంట్ అయ్యాక వాళ్ళ చెల్లె తొట్టెన్లో దావత్ చేశారు మేడం. అప్పుడు కూడా ఉయ్యాల ఫంక్షన్ లో కూడా నేను చెప్పాను, నాకు నువ్వంటే ఇష్టం లేదు, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేసే అని ఆ అమ్మాయికి చెప్పాను. ఆ అమ్మాయి బలవంతంగా చేసుకుని నేను అక్కడ ఇప్పటికి కూడా తప్పు చేయలేదని అంటున్నాడు మేడం. కాకపోతే ఇప్పుడు నేను ఇంట్లో అక్కడ డైవర్స్ ఇచ్చి నీ దగ్గర నీతో నేను అదే అన్నాను మేడం, మరి అక్కడ డైవర్స్ ఇచ్చి ఇక్కడ వచ్చి ఉండొచ్చు కదా అని అంటే ఫస్ట్ ఏమన్నాడు, అదే వెళ్ళిపోద్దులే, అదే దానంతలు దాని ఆ అమ్మాయి అంతలో అమ్మాయి ఇవ్వాలి, నేను ఎలా ఇస్తాను, ఇప్పుడు మాట మార్చేస్తే ప్రాబ్లం అవుద్ది కదా, నేను చెప్పాను కానీ చెప్పలేదని చెప్పేసి మళ్ళీ మాట మార్చేస్తుంది అని అన్నారు. సరే మరి కన్సీవ్ అయ్యాను కదా, ఇప్పుడైనా మీ అమ్మలను పిలిపించి మాట్లాడదాం, మరి అమ్మాయికి అన్ని చెప్పినాక వాళ్ళ అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పావు కదా ఇష్టం లేదని, అయినా కానీ వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిసి నేను మ్యారేజ్ చేసుకున్నారు కదా, మరి ఒకసారి మాట్లాడదామని అన్నాను మేడం. అంటే వాళ్ళే రానంటున్నారు, మాట్లాడితే కూడా వాళ్ళకి పట్టింపు లేనట్టే ఇగ్నోర్ చేశారు మేడం. సర్లే అని చెప్పేసి ఇంకా అలా గొడవ పడుతూ ఒక 6-7 months వరకు గొడవలు పడుతూనే ఉన్నాను. 7th month లో కూడా గొడవలు పడవడం, చాలా కొట్టడం, అలా ఇలా చాలా చేశాడు. ఇంకా అప్పుడైనా సరే మాట్లాడే గొడవ పడడం, మళ్ళీ తర్వాత కాంప్రమైజ్ చేయించడం, నేను అక్కడ తప్పు చేయలేదంటే ఎందుకు నమ్మట్లేదు నువ్వు, ప్రతిసారి అక్కడ తప్పు చేసావు అని అదే ఒకటే పట్టుకొని ఎందుకు కూర్చుంటున్నావు, అదొకటి చేస్తేనే తప్ప, ఇప్పుడు మ్యారేజ్ చేయడం కూడా నా తప్పే అని అంటారు కదా, నేను నా ఇష్టంగా చేసుకున్నానా, మా అమ్మ వాళ్ళు సరే ఆయన బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు, 2-3 సంవత్సరాల నుంచి నీతో కంటిన్యూ అవుతున్నాడు, నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు, ఇప్పుడు ఒక పాప, నీకు ఒక కుటుంబం కావాలనుకున్నావుగా, ఆయన వస్తే వచ్చాడు లేకపోతే లేదు, నీకు పాప ఉంది కదా, ఓ ఇల్లు ఉంది, నిన్ను నువ్వు పోషించుకునే కెపాసిటీలో ఉన్నావు, ఎవరి తోడు నీకు అవసరం లేవు రకంగా, ఇంకో 5-10 years అయిందంటే పెళ్ళై నీకు తోడుగా కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు నీ బాధ ఏంటి? ఇప్పుడు నా బాధ ఏంటంటే మేడం, ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ నా దగ్గరికి వచ్చేసారు, పాప పుట్టింది కదా, నా దగ్గరికి వచ్చారు, వచ్చి నా దగ్గరే ఉంటున్నారు. అయితే నేనేమన్నాను, ఇప్పుడు వచ్చి నా దగ్గర ఉంటున్నారు కదా, ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడమని చెప్తున్నాను మేడం. ఏ అత్తయ్య వాళ్ళు? ఇప్పుడు నేను సెకండ్ అత్తయ్య వాళ్ళు అయిపోయారా నీకు? ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా మేడం, వాళ్ళు వచ్చేసి మా దగ్గరే ఉంటున్నారు మా ఇంట్లోనే. ఇంకా వాళ్ళకి చెప్పాను, ఒకసారి మాట్లాడండి పిలిపించి, ఏంది మరి ఇలా ఎన్ని రోజులు నడుపుతారని చెప్తే, నువ్వు తన్ని తరం వేసిన టెనెంట్స్ మళ్ళీ నీ దగ్గరికి వచ్చారు పాప పుట్టిన తర్వాత, అమ్మా మేము అత్త మామ అవుతాం నీకు అని, నువ్వు ఓహో భలే వాళ్ళు వచ్చారు అనుకో, నువ్వు నేను అలా అని రానివ్వలేదు మేడం, వాళ్ళు మాట్లాడతామంటున్నారు. ఏమని అమ్మాయిని కట్ చేస్తామా? మాట్లాడి మేము కట్ చేస్తామని కూడా అన్నట్లేస్తున్నారా, లేకపోతే ఉత్తినే వచ్చి ఉంటున్నారా? లేదు, ఉట్టిగానే, అంటే నా రూమ్ లోనే, మా ఉన్న ఫ్లోర్ లోనే వచ్చి ఉంటున్నారు. ఎందుకని? అయితే మాకు ఇప్పుడు ఇది మా పాప కదా, మా అబ్బాయికి పుట్టిన పాప కదా, అప్పుడు చేసిండంటే మేము ఇంత సీరియస్ తీసుకోలేదు, అదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఇలా కూడా మాట్లాడాను, మీకు అత్త మామే వచ్చారా, ఆయన కూడా వచ్చాడు? మీ ఆయన కూడా వచ్చాడు, ఇప్పుడు ఆయన వచ్చి 2 months మేడం. మీ అత్త మామ నువ్వు మీ ఆయన మీ పిల్ల హ్యాపీగా ఉన్నారు, ఎవరైతే లీగల్ గా చేసుకున్నదో అది ఇంటి దగ్గర ఏడుస్తుంది, నీకు బాగా ఉందిగా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? ఇప్పుడు వీళ్ళు నన్ను నమ్మించి ఇందాక తీసుకొచ్చారు మేడం, ఒకవేళ ఈ అబ్బాయి ఒక్కోసారి నాకు అక్కడ ఉండాలని ఉంది, మరి నేను అక్కడ కంటిన్యూ ఉంటానంటే నేను ఇందాక వచ్చేదాన్ని కాదు. వాళ్ళ అమ్మలా కూడా చెప్తే నేను మాట్లాడతాం, మేము చేస్తాం, వాళ్ళంతలో వాళ్ళు వచ్చి అడిగితే ఏదైనా చెప్తామని అన్నారు. ఇప్పుడు డెలివరీ అబ్బాయి ఇక్కడ ఉంటున్నాడు, అక్కడ ఉంటున్నాడు, అవేమో అక్కడైతే తెలియదు మేడం. ఇంట్లో ఉన్నా గానీ ఫోన్ మాత్రం పర్సనల్ గా పెట్టేస్తున్నాడు. గొడవ పడి ఏమన్నా మాట్లాడితే నువ్వు ఫోన్ ఎందుకు పర్సనల్ పెడుతున్నావు అంటే, ఏం లేదు ఫోన్ లో చూసుకో అంటాడు, ఆ ఫోన్ ఇవ్వడు. ఫోన్ ఛార్జింగ్ పెడతా. డెలివరీ ఎవరు చేశారు నీకు? నేనే చేసుకున్నాను. లేదు, ఇతను అబ్బాయి తోడున్నాడు, అబ్బాయి ఉన్నాడు, డెలివరీ వరకు తోడున్నాడు. ఇంక ఇలానే మామూలుగా మధ్యాహ్నం వస్తే సాయంత్రం కూడా వెళ్ళిపోయేవాడు. ఫస్ట్ ఇంకా పాప పుట్టాక ఒక 1 month వరకు అయితే వాళ్ళ అమ్మమ్మలను పిలిపించి పెట్టాడు నా దగ్గర చూసుకోవడానికి. 1 month వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉంది నా దగ్గర, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరు ఉన్నారు. మరి ఈయన పెద్ద ఆయన, ఇంకిద్దరు పిల్లలు ఉన్నారు కదా మరుదులు నీకు? ఒకే మరుదు ఉన్నాడు, ఆడపడుచు మ్యారేజ్ అయిపోయింది, ఊర్లోనే ఉంది, ఫస్ట్ అయిపోయింది మ్యారేజ్. ఈ అబ్బాయికి ఏమైనా పెళ్లి అయిందా? మరిదికి లేదు.
ఇంకా 22 ఇవన్నీ years. తాళి కట్టకుండా పెళ్లి చేసుకోకుండా నువ్వు పెట్టుకున్న రిలేషన్స్. నన్ను ఎప్పుడు మాట్లాడతాము, ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు విడాకులు ఇచ్చేస్తాను. వీళ్ళు మీ ఇంటికి వచ్చి 2 months అయింది, మరి నువ్వేమన్నా అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడావా? నీ దగ్గర రావట్లేదు, నా నెంబర్లు దగ్గర ఇవ్వట్లేదు మేడం, కనీసం వాళ్ళ ఫోన్లు మరి ఇంట్లోకి రానిచ్చేటప్పుడే నువ్వు అది అడగాలి కదా. నేను అడిగాను, గొడవ పడి రావద్దన్నా సరే ఆ మాత్రం గొడవ పడినప్పుడు మరి ప్రాబ్లం ఏదో తెలుసుకోవాలనుకుంటే వాళ్ళని కూడా తీసుకురాపోయావా? ఏదో చేసేవాళ్ళంగా. వాళ్ళు ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతారు కదా మేడం. ఇప్పుడు నేను ఏమైనా నేను ఇలా కూడా అన్నాను, పదండి మరి వెళ్దాం మాట్లాడదాం, నా సైడ్ నుంచి నేను కంప్లైంట్ చేస్తానని చెప్తే ఏమంటున్నారు, అలా మా సైడ్ నుంచి చేస్తే మా అబ్బాయి ప్రాణానికి రిస్క్ ఉంది, ఇంకోటి మేము ఇక్కడ కాదు కదా, వాళ్ళ వేరే స్టేట్ కర్ణాటక, అక్కడ మ్యారేజ్ అయింది కదమ్మా, చెప్పేది అర్థం చేసుకో, ఒకవేళ వచ్చే అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి మమ్మల్ని అడిగితే మేము చెప్తామా మా అబ్బాయి ఇలా చేశాడు, మరి మీరేం ఆలోచిస్తున్నామని. ఇప్పుడు ఇతను నాతో ఉంటున్నాడు కానీ ఆనెస్ట్ గా ఉండట్లేదు మేడం. ఇప్పుడు నేను ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానో అప్పటి నుంచి కన్సీవ్ అయ్యాను చెప్పినప్పటి నుంచి ఆనెస్ట్ గా ఉండట్లేదు. సరే మీ అత్త మామ అయితే వచ్చేసారు కదా మీ దగ్గరికి, నీకు కుటుంబం ఒకటి వచ్చింది కదా, నీకు ఏం కావాలి? వాళ్ళు ఓపెన్ అవ్వట్లేదు మేడం. మరి అక్కడ ఉంచుకుంటారా, ఇక్కడ ఉంటారా, లేకపోతే నన్ను వదిలేసి నా పాపను వదిలేసి నేను వెళ్ళిపోమని చెప్తున్నాను, అలా కూడా వినట్లేదు. వాళ్ళని బయటికి తొరగడం ఎట్లాగో నీకు తెలుసు, అవునా? ఇప్పుడు ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? ఏం మాట్లాడాలి వాళ్ళతో? నాకు ఆ అమ్మాయికి ఒకటే అడిగేది ఉంది మేడం, అంతా తెలిసి చేసుకుందా లేకపోతే వీళ్ళు ఏమైనా నన్నే మోసం చేశారు అది తెలుసుకునేది ఉంది మేడం. మ్యారేజ్ అయ్యాక కూడా 1 year మా ఇంట్లో అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు కదా, 1 year లో ఈ అబ్బాయి నా దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాడు, మధ్యాహ్నం గానీ. మీ దృష్టిలో ఇప్పుడు అమ్మాయి కర్ణాటకలోనే ఉందా? లేదు, ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంది. ఫస్ట్ మా ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టారు, రెంట్కుండే వాళ్ళు కదా, మ్యారేజ్ చేసుకుని మా ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టారు 1 year. ఆ అమ్మాయి 1 year లో ఒక్కసారి కూడా వచ్చి నా హస్బెండ్ ఎందుకు నీ దగ్గరికి వస్తాడని అడగలేదు మేడం. తెలీదేమో, అడగలేదు. అయితే నీకు నీ భర్త ఉన్నాడు కదమ్మా, ఎందుకు అనుమానిస్తుంది? నీ ఇంట్లో చేసే సీక్రెట్ పనులు ఆవిడకి తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు డైవర్స్ ఇచ్చింది 1 year కదా, డైవర్స్ ఇచ్చి అప్పుడే డైవర్స్ ఇచ్చాక అమ్మాయికి తెలుసు నేను డైవర్స్ ఇచ్చానని కూడా తెలుసు. అది నీ కుటుంబ సమస్య, టెనెంట్ కి ఏం పని? అదే అయితే వచ్చి అడగలేదు మేడం. అయితే ఒకసారి ఇతను ఈ అబ్బాయి అన్నాడు, ఒకసారి పద మరి పైకి వచ్చి నీకు అంత డౌట్ ఉంటే నువ్వే అడుగాను అన్నారు. అంటే వీళ్ళ అమ్మోళ్ళు వాళ్ళు ఉండి, చూడు మేము చెప్పేది విను, ఆ అమ్మాయికి తెలిసినా చేసుకుంది, వాళ్ళు ఫైనాన్షియల్ గా కొంచెం వీక్, నువ్వేం చెప్పినా కానీ మంచిగా అనిపించదు, మమ్మల్ని అడిగితే మేమే సమాధానం చెప్పి సాల్వ్ చేస్తామని చెప్పారు మేడం. ఇప్పుడు చెప్తూ ఇన్ని ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు పాప కూడా పుట్టింది, ఇప్పుడు చూస్తా 3 నెలలు అయింది, ఇప్పుడు కూడా కనీసం పిలిపించి మాట్లాడమంటే మాట్లాడలేదు. ఏమంటున్నానంటే నువ్వు మ్యారేజ్ చేసుకో తెలుస్తుంది, అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడతారు, అప్పుడు మేము ఏదో ఒకటి చెప్తామని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏమనుకోని వీళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి మేడం. ఇప్పుడు మ్యారేజ్ అంటే నీ దృష్టిలో మ్యారేజ్ చేసుకుంటే తప్పు కాదు మేడం. లేదు, ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోకుండా ప్రాపర్టీ నా కూతురు పేరు పైన పెట్టేస్తాను మేడం. మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళందరూ కొట్టేస్తారని నీ బాధ. సరే నాన్న, మీకు ఒకసారి లీగాలిటీకి ఒకటి తెలుసుకో, దాన్ని బట్టి నీకు కొంచెం ధైర్యంగా ఉంటది, ఏం చేస్తే ఏది బెటరు, నీకున్న హక్కులు ఏంటి అని. మీ అమ్మగారు సంపాదించి మీ పేరు మీద పెట్టిన ఆస్తి ఏదైతే ఉందో అది స్త్రీధనం. నీ తదనంతరం ఎవరికి చెందాలి అని నువ్వు రిజిస్ట్రేషన్ తోటి ఒక వీలునామా రాసి పెడితే నీ తదనంతరం నీ పిల్లకి వెళ్తుంది. ఈ మధ్యలో మీ ఆయన ఉన్నా, ఎవరైతే అక్రమ సంబంధం వ్యక్తి ఉన్నా, ఎవడున్నా కూడా అది ఎంటర్టైన్ అవ్వదు. నువ్వేమనుకుంటున్నావు అంటే ఇతన్ని పెళ్లి చేసుకుంటే ఇతను భర్త అయిపోతాడు కదా, ఇతనికి వెళ్ళిపోద్దేమో ఆస్తి, కాబట్టి నేను పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్, లేదా అమ్మాయిని వదిలేసి వస్తే నన్ను పెళ్లి చేసుకోమని అనేది నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకోటి నాకు క్లారిటీ ముందర మాట్లాడాలి మేడం, అమ్మాయికి తెలుసా లేదా వీళ్ళని నీకెందుకు చేస్తున్నారా అని. ఇప్పుడు నా దగ్గర ఆ పాయింట్సే నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ క్లారిటీ, నీ ఆస్తిని కొట్టేసే హక్కు నువ్వు ఇతను పెళ్లి చేసుకున్నా రాదు, పెళ్లి చేసుకోకపోయినా రాదు. ఏమంటున్నానంటే మాకు నీ ఆస్తి అవసరం లేదు, అర్థమవుతుందా, మేము నీతోనే ఉంటాం, అర్థమవుతుందా. ఇంకోటి, నువ్వు ఆస్తి ఏం చేయాలన్నా నీ ఇష్టం, నువ్వు పాప పేరు పని చేసేసుకో అని చెప్తున్నారు. వాళ్ళకి నీ ఆస్తి అవసరం ఉందా అవసరం లేదా అని పక్కన పెడితే, లీగాలిటీ తెలుసుకుంటే నీ హక్కులు ఏంటో నీకు అర్థం అవుతాయి. నీ పేరు మీద ఉన్న ఆస్తి నువ్వు అలాగే ఉంచుకుంటే పాపకి తండ్రి కింద క్లెయిమ్ చేసుకొని అతను ఎప్పుడైనా తీసుకోవచ్చు. నువ్వు పెళ్లి చేసుకున్నా తీసుకోవచ్చు, చేసుకోకపోయినా తీసుకోవచ్చు. నువ్వు రాస్తే, వీలునామా రాస్తే
నీ తదనంతరం నీ పిల్లకి వెళ్తుంది, నీకేదన్నా జరిగితే ఇంకెవ్వరికీ వెళ్ళదు. అర్థమవుతుందా? నువ్వు పెళ్లి చేసుకున్నా ఎవరికి వెళ్ళదు, పెళ్లి చేసుకోకపోయినా ఎవరికి వెళ్ళదు. నువ్వు కనుక ఇలా రాయకపోతే నువ్వు పెళ్లి చేసుకున్నా ఆయనకి వెళ్తుంది, పెళ్లి చేసుకోకపోయినా ఆయనకి వెళ్తుంది. ఎందుకంటే ఆయన పాప తండ్రి, పాప ఆయన ఈక్వల్ షేర్ హోల్డర్స్. అర్థమవుతుందా? సో పెళ్లి అనేది ఇక్కడ టాపిక్ కాదు. నీ తదనంతరం నీ ఆస్తి ఎవరికి చెందాలనేదే టాపిక్. అది నువ్వు వీలునామా రాసి పెట్టుకుంటే బెటర్. 2, ఈ ఆస్తి ఏదైతే నువ్వు వీలునామా రాస్తే, మరి నాకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవసరం అయితే, మరి కూతురికి రాసేసాను కదండి, రేపొద్దున పిల్ల ఒప్పుకోకపోతే నాకు అవసరం ఉండొచ్చు, ఇప్పుడంటే నేను చిన్నదాన్ని, ఇంకో 20 ఏళ్ళకో ఇంకో 10 ఏళ్ళకో నాకు ఏదైనా అవసరం ఉండి అమ్మేసుకోవచ్చు అంటే 100% అమ్మేసుకోవచ్చు. నీ తదనంతరం మిగిలితేనే మీ అమ్మాయికి వెళ్తుంది తప్ప నువ్వు ఈ లోపు అమ్మేసుకుని వేరే చోట కొనుక్కుంటే ఇది క్లియర్. మళ్ళీ దానికోసం మళ్ళీ రాసుకుందో కానీ, ఒకవేళ నీకు అవసరం ఉంది అమ్మేసుకున్నావు, ఖర్చు పెట్టేసావు, నువ్వు వీలునామా రాసావు కాబట్టి అమ్మకూడదని ఎక్కడా లేదు. నువ్వు వీలునామా రాసావు కాబట్టి ఆ ఆస్తి ఆవిడకు ఉంచేయాలి అనటానికి హక్కు లేదు. మిగిలితే తీసుకుంటుంది, మిగలకపోతే ఖర్చు పెట్టుకునే హక్కు నీకుంటుంది. వీలునామా రాయటం వల్ల ఈ పెళ్లితో సంబంధం లేదు, వాళ్ళని పూర్తిగా కట్ చేసిన దాని అవుతావు. సేఫ్ సైడ్లో వాడుకుంటే నువ్వు, లేకపోతే నీ కూతురు, ఇంతే. ఇప్పుడు వెళ్ళమంటే కూడా వెళ్ళట్లేదు. సెకండరీ. ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. మీ ఇద్దరికే చెందాలి ఈ ఆస్తి అంటే రిజిస్టర్డ్ వీలునామా ఉండడం చాలా బెటర్. లేదా ఎక్కడైనా నోటరైజ్డ్ వీలునామా అన్న రాయించుకొని పెట్టుకో ఒక అడ్వకేట్ ద్వారా. 2, మీరు అడుగుతున్నది, మేడం అసలు ఆ అమ్మాయికి తెలిసి పెళ్లి చేసుకుందా తెలియక పెళ్లి చేసుకుందా అని. ఆ అమ్మాయికి తెలిసినా తెలియకపోయినా అసలు ముందు వీళ్ళకైతే తెలుసుగా. మీ అత్తమామకి తెలుసు, మీ ఆయనకి తెలుసు, ఎవరైతే లవర్ ఉన్నాడో లవర్కి తెలుసు. ఏది, నువ్వు ఒకదాని ఉన్నావు, నీతో ఫిజికల్ రిలేషన్ ఉంది అని. నీతో పెళ్లి చేయటం ఇష్టం లేక నీ ఆస్తి ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది, వాళ్ళ ఆస్తికే కక్కుర్తి పడి ఉంటే ఆ అమ్మాయిని ఇచ్చి అసలు పెళ్ళే చేసేవాళ్ళు కాదు. వాళ్ళకి నువ్వే నచ్చల. నీకు ఆల్రెడీ భర్త ఉన్నాడు, భర్త ఉండగా నువ్వు వాళ్ళ అబ్బాయిని ట్రాప్ చేసి ఫిజికల్గా వాడుకొని అన్ని రకాలుగాను వాడిని ఇబ్బంది పెట్టినట్టు లెక్క. అది మీ ఇద్దరు లవ్, మీ ఇద్దరు దృష్టిలో. రెంట్ కూడా ఇవ్వలేదు మేడం. అదేనమ్మా, వాళ్ళు నీ ఇల్లే కొట్టేయాలి అనుకుంటే ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నీతో ఏం మాట్లాడేవాళ్ళు, అమ్మ ఇది కాదు, ఆ అబ్బాయితో డైవర్స్ తీసుకో మీ ఆయనతోటి, మా అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తాము, అందరం ఇక్కడే ఉందాం అనేవాళ్ళు. అవునా మేడం? వాళ్ళకి నచ్చలేదు, కానీ తర్వాత అయినా మ్యారేజ్ అయ్యాక నేను చెప్పొచ్చు కదా మేడం. నీకు తెలియాలమ్మా, ఎవరు చెప్పాలి నీకు? అదే నన్ను మాట్లాడినవాడు మొత్తం మీకు తెలియాలి. ఫస్ట్ బేసిక్, ఒక భర్త ఉండి వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటుంటే అప్పటికే 2 సంవత్సరాల ముందు నుంచి నువ్వు వాళ్ళ అబ్బాయిని ట్రాప్ చేసావు రకంగా. వాళ్ళు నిన్నేమి ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు, నీకు ఇచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ ఇష్టపడి కంటిన్యూ అవుతూ వెళ్తున్నారు. ఎప్పుడైతే నీ హస్బెండ్ తోటి నువ్వు డైవర్స్ తీసుకున్నావో అప్పటికే ఆయన పెళ్ళై 2 years అవుతుంది. అర్థమవుతుందా? నీకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, ఆ అబ్బాయికి ఒక ఎంగేజ్మెంట్ అయింది నీకు తెలుసు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత పెళ్ళైనాక ఒక 1 year నీ ఇంట్లో ఉంది తెలుసు. ఆ అమ్మాయి నన్ను ఎందుకు కనిపెట్టలేదండి, కిందకు వచ్చి నన్ను ఎందుకు అడగలేదండి అంటావేంటి సిగ్గు రాకుండా? ఓ పక్కన నీకు భర్త ఉన్నాడు, ఆ అమ్మాయి వచ్చి నువ్వు మీ ఆయన వదిలేసి మా ఆయనతో పడుకుంటున్నావు అని అడిగిద్దా? అలా కాదు, మా ఆయనకి నీకు సంబంధం ఉందా అని అడిగిద్దా? నువ్వు విడాకులు తీసుకున్నావు, విడాకులు తీసుకున్నా కన్నా వచ్చి అడగొచ్చు కదంటే ఆ అమ్మాయికి ఏం పని? అడిగితే అబ్బాయి ఏమంటాడు వాళ్ళ ఆయన, ఓయ్ నువ్వు వెళ్ళి అమ్మాయిని అడుగుతావా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా, పో అవతలకి అనడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఏదో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో చిన్నగా వచ్చారు వాళ్ళు. భర్త అత్తమామ ఏం చెప్తే అదే వింటది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి సాంప్రదాయబద్ధంగా లైసెన్స్డ్గా పెళ్లి చేసుకున్న అమ్మాయి. ఆ అమ్మాయికి పూర్తి హక్కులు ఉంటాయి. ఆ అమ్మాయి తెలిసే చేసుకుందా తెలియకే చేసుకుందా, ఆ అమ్మాయిని అడిగే హక్కు మీకు లేదు. తెలిసే చేసుకుంది, ఏముంది? ఒక అమ్మాయి ఉంది, ఆంటీ ఓనరు, అలా ఆయన మంచోడు కాదు, నేను ట్రాప్ చేశాను, ఓకే అమ్మాయిని నేను వదిలించుకోలేకపోతున్నాను కాబట్టి ఆవిడ ఈ రోజు కాకపోతే రేపైనా వదిలించుకుంటాను, నువ్వైతే నువ్వు నాతో పాటు ఉండని మాట్లాడుకునే పెళ్లి చేసుకుని ఉంటాడు. ఆయన ఆవిడని వదిలించుకోవాలంటే అది ఆయన ఇష్టం. నువ్వు ప్రెజర్ చేస్తే వదిలించాల్సిన అవసరం లేదు. వినమ్మా, వాళ్ళు అక్కడ ఉన్నారు ఆల్రెడీ. ఆ అమ్మాయి ఊర్లో ఉంది, లేకపోతే మీ దగ్గరలోనే ఎక్కడో షిఫ్ట్ అయిపోయి ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ ఆయన్ని వదలదు. ఈయన ఆ అమ్మాయిని వదిలించుకోవడం కుదరదు. గుర్తుపెట్టుకో. వాళ్ళకి పిల్లలు ఉన్నారా పిల్లలు లేరా ఇవన్నీ సెకండరీ పార్ట్. ఇక్కడ నీతో అవసరం ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్గా వీక్, అతను 2 కుటుంబాలు పోషించలేడు. ఈ తల్లిదండ్రులు ఏం చేశారు, అరే ఇక్కడ ప్రెగ్నెన్సీ తెచ్చేసావు కదా, ఈ పిల్లల్ని పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తే చాలా పెద్ద కేసు కాబట్టి ఆవిడికి వెనకాల ఎవ్వరు లేరు, ఇక్కడ ఈ పిల్ల వెనకాల ఎవ్వరు లేరు. ఈవిడ దగ్గర ఉంటే ఆవిడ కేసు వేస్తుంది, ఆవిడ దగ్గరే పూర్తిగా ఉంటానంటే ఈవిడ కేసు వేయొచ్చేమో, ఎందుకు వచ్చిన గోల అని రెంట్లు కలిసి వస్తాయని నీ దగ్గరకు వచ్చారు. ఇక్కడ మీరంతా ఒక కుటుంబం కింద లెక్క.
పిల్లలు, నువ్వు అనుకుంటున్న పేరుకి అత్తామామ, పేరుకి భర్త ఏదైతే ఉందో, ఇలా నువ్వు వాళ్ళతో కంటిన్యూ అయితే నీకు ఒక కుటుంబం ఉంటుంది. వాళ్ళు ఆ అమ్మాయికి చెప్పుకుంటారా, ఆ అమ్మాయికి తెలిసి వదిలేస్తుందా, లేకపోతే మళ్ళీ ఆవిడ కూడా వచ్చి పై పోర్షన్లో ఉంటుందా, మీరు అంతా కలిపి ఉంటారా, ఇదంతా మీ ఇష్టం. మీరు అలా ఉంచి వాళ్ళని రెంట తీసుకోకుండా ఉంచగలరు, తిండి పెట్టగలరు, వాళ్ళు మీరు కలిపి పిల్లల్ని బాగా చూసుకోగలరేమో తప్ప నీ ఆస్తి వాళ్ళు తీసేసుకోవడం కుదరదు. ఎప్పుడు నువ్వు వీలునామా రాస్తే. అప్పటిదాకా నీకు కుటుంబం తోడు ఉంటుంది అంటే ఇట్లా కంటిన్యూ అవ్వండి. వాళ్ళు ఏం చెప్తారో వినండి. ఇంతవరకు ఒకవేళ నీకు నచ్చల, నీకు అసలు ఎవరు నచ్చరు మామూలుగానే, ఆ ఇల్లు ఏదో కోట్ల ఆస్తి కొట్టేస్తారని నీ భయం ఆటోమేటిక్గా. ఇలా నీకున్నప్పుడు నువ్వు వీలునామా రాస్తావు, ఎవడేం కొట్టడానికి లేదు. నీకు నచ్చితే వాళ్ళని ఎంటర్టైన్ చేయి, లేకపోతే పక్కన పడే. అసలు వద్దు, నాకు అసలు నచ్చలేదండి వీళ్ళు, ఉంటే అక్కడైనా లేకపోతే ఎక్కడైనా, ఈ రెండు నాకు వద్దండి బాబు అని నీకు అనిపిస్తే సైలెంట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్, ఇలా నన్ను వాడుకొని ఓ పిల్లని కన్నాడు, ఇతనికి పెళ్ళి అయ్యింది, నన్ను ఆ అమ్మాయి వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటానని కంప్లైంట్ ఫైల్ చేస్తే, నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రెగ్నెన్సీ తెచ్చాడు, ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి నాతోనే ఉంటున్నారు, అదేమీ తేల్చుకోవట్లేదు, నన్ను మోసం చేశారు వీళ్ళంతా కలిపి అని మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అన్నీ సర్దుకొని వెళ్ళిపోతారమ్మా. నువ్వు వాళ్ళని వదిలించుకోవడం ఒక్క నిమిషం పని. వదిలించుకోవాలి అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, కేసు పెట్టమాకు. ఎందుకంటే వాళ్ళు ఎంత తప్పు చేశారో నువ్వు అంతే తప్పు చేసావు. నీకు ఒక కుటుంబం కావాలి అనుకుంటే ఆ అమ్మాయితో పాటు అడ్జస్ట్ అవ్వు. ఉంటుందా ఉండదా అనేది ఆ అమ్మాయి ఇష్టం, నీ ఇష్టం కాదు. ఆవిడ కట్ చేసుకొని రండి అనే హక్కు నీకు లేదు. అతనితో ఉంటుందా లేదా అనేది ఆవిడ ఇష్టం. ఓకేనా? నీకు ఇది అవసరం. నా బెటర్ సజెషను, ఈ కుటుంబం వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళకి కొంచెం స్వార్థం ఉంది, రెంట కలిసి వస్తుంది, పాప ఉంది, మా మనవరాలు, సరే ఇద్దరు ఉంటారు, రెండు కుటుంబాలు నడిచిపోతాయి. ఇక్కడ పెద్ద ఖర్చు లేదు కానీ నీతో ఓన్ హౌస్, వాళ్ళకి రెంట కలిసి వస్తుంది, ఫుడ్ ఒకటే, అతను పావలా తెస్తే నువ్వు రూపాయి తీసి ఖర్చు పెడుతున్నావు, అందరూ ఒక హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ బాధపడాల్సిన వ్యక్తి ఎవరంటే వైఫ్. ఆవిడ ఉంటుందా వెళ్ళిపోద్దా? ఆవిడ వెళ్ళిపోతాను అంటే మీరు ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి ఆ అమ్మాయిని వదిలించుకోవాలి, మీ ఆయన మీద ఏ కేసులు రాకుండా ఉండాలంటే. రెండు, మీరు కూడా పెళ్లి చేసుకొని కంటిన్యూ అవ్వాలి, అక్కడ ఏదో తేలినాక. తేలలేదు, మీకు నచ్చితే మీ వరకు మీరు, ఎందుకంటే అమ్మాయి ఎంక్వైరీ చేస్తే ఒక నిమిషం పని మిమ్మల్ని పట్టుకోవడం. అందరు ఇక్కడ వచ్చి రెంటకున్నామని చెప్పట్లా, ఓనర్తో కలిసి ఉన్నారు. అంటే ఏ ఉద్దేశంతో ఉన్నారు? ఓనర్కి భర్త లేడు, పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు, పాప ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఆవిడకి తెలుసమ్మా. తెలియకేం ఉండదు, కానీ ఆవిడకి అవసరం, సర్దుకుంది. నీకు అవసరం లేదు కాబట్టి నువ్వు వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నావు. వీళ్ళు ఇంతవరకు ఒకటే మాట చెప్తున్నారు మేడం, వాళ్ళు వచ్చి అడిగితేనే మేము అసలు వాళ్ళు నేనే చెప్తున్నానుగా, నీకు నచ్చితే సర్దుకో, లేకపోతే బయటకు పంపి, ఇంతకంటే నీకు హక్కు లేదు. వాళ్ళని ఫోన్ చేసి అమ్మ మీరు వెళ్ళి అమ్మాయితో తేల్చేసుకోండి అనకూడదు, అనే రైట్స్ మనకి లేవు. నీకు ఈ కుటుంబం అవసరం, నీ పిల్లకి వీళ్ళంతా సొంత చుట్టాలు అనుకుంటే ఇక్కడ నిన్ను భయపెట్టేది ఆస్తి మాత్రమే, ఆ ఆస్తి పాపకి వెళ్తుంది. నేను ఇందాక చెప్పింది అది ఒక్కటి చేసుకుంటే నువ్వు రిలాక్స్. ఉన్నంతకాలం చుట్టాలు కావాలి, సర్దుకో, వెళ్ళిపో, ఇంతవరకే. వద్దు అని ఆవిడ వెళ్ళిపోతే పండగ చేసుకో. లేదు ఆవిడ అక్కడ ఉందనుకో, ఈయన అటు ఇటు వెళ్తాడు అని అనుకో, నువ్వు ఏదైనా లీగల్గా కాస్త ఎవిడెన్స్ కావాలంటే మ్యారేజ్ చేసుకుంటే అది లీగల్గా వ్యాలిడ్ కాదు. నీ పాపకి మీరిద్దరూ తల్లిదండ్రులు అవుతారు తప్ప మీరిద్దరూ ఎప్పటికీ భార్యాభర్తలు అవ్వలేరు, ఫస్ట్ డైవర్స్ వచ్చేదాకా. కానీ పిల్లకి బర్త్ సర్టిఫికెట్లో కానీ వీటిలో కానీ రాసుకొని ఉంటారు కదా, మీరేదో సెకండ్ వైఫ్గా కంటిన్యూ అవుతామంటే మీ ఇష్టం. ఆవిడకి తెలిసిన రోజు మీ మీద వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ చేస్తారు. మీరు సొసైటీలో గౌరవం ఉండాలి అనుకుంటే చేసుకోండి. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ప్రపోజల్ ఏదైతే ఉందో నీకు అది అవసరం, వాళ్ళకే అవసరమే. సర్దుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళని పిలిచేసో లేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసో, అమ్మ మీరు ఏదో ఒకటి తేల్చేసుకోండి అమ్మాయిని ఇదంటే, అమ్మ మేము తేల్చుకోలేము తల్లి, మాకున్న పావలా పంచాయతీలు మేము అంత పెద్ద పెద్ద కేసులు మేము ప్రొసీడ్ అవ్వలేము అంటారు. నీకు నచ్చితే ఉంచుకో, లేకపోతే పంపించు. ఇది బెటర్ నాన్న మీ కేసులో. ఆ అమ్మాయికి ఫోన్ చేసి నీకు తెలిసి చేసావా, తెలియక పెళ్లి చేసుకున్నావా అని అడిగే హక్కు మనకు లేదు. ఆవిడ అన్ని తెలిసే పెళ్లి చేసుకుంది అనుకుందాం, లేదా తెలియక పెళ్లి చేసుకుంది, పెళ్ళైనాకైతే ఖచ్చితంగా మీ గురించి అయితే తెలుసుంటుంది. అయినా సర్దుకుంది అంటే ఆవిడ భర్త కావాలి అని అనుకుంటుంది. నువ్వు కూడా ఈ కుటుంబం కావాలి అనుకుంటే సర్దుకో, అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు నేనేదో దూరిపోయి అట్లా కాదమ్మా ఇట్లాగా విడిపోండి అటు అని అనలేదు. ఎందుకంటే మీ కేసులో 1% కూడా లీగాలిటీ లేదు. సొసైటీలో నువ్వు ఆల్రెడీ ఇరుక్కుపోయి ఉన్నావు కాబట్టి ఎంటర్టైన్ చేయడానికి నీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరితో కలిసి ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ వదిలేదేదో పిల్లకు ఒక 5 ఏళ్ళు వచ్చినాక వాళ్ళ బుద్ధి ఎక్కడో చూపిస్తారు కదా. సర్దుకుంటావా, 2 కుటుంబాలు ఉంటాయి అనుకో, వెళ్ళిపోతే ఎవరు వెళ్ళిపోవాలి? ఆవిడ వెళ్ళిపోద్దా, అది ఆవిడ ఇష్టం. ఫోర్స్ చేసి పంపించే రైట్స్ మీకు ఎవరికి లేవు. ఆవిడ కేసులు వేస్తే 10 ఏళ్ళు తిరుగుతాడు కోర్టుల చుట్టూ.
ఆ 10 కేసులు 5 కేసులు కలిపితే నువ్వు వేసే ఒక కేసు కింద లెక్క. నువ్వు ఎలాగో కోర్టుల చుట్టూ తిరగలేవు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవాలి అనుకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, లేదా సర్దుకో లీగల్గా ఏదైనా పెళ్లి చేసుకునేలాగా చూసుకోండి. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. జాగ్రత్త. ఈ కేసు మనం విన్న తర్వాత మనకు ఒక క్లారిటీ ఖచ్చితంగా రావాలండి. ఇలా సింగిల్గా ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కొంచెం చాలా డిప్రెషన్లో ఉంటారు, ఇన్సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందరూ మనల్ని మోసం చేస్తున్నారు అని. యాక్చువల్గా మంచి రిలేషన్స్లో రిలేటివ్స్ ఉంటే కనుక పెద్దవాళ్ళ సపోర్ట్ తీసుకుంటే ఇలా ఎప్పుడైనా అన్యాయాలు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ తన విషయానికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ కష్టపడి ఏదో రూపాయి పోగేసి ఒక హౌస్ కొనింది. ఈరోజు ఆ హౌస్ ఉండబట్టి తను ఈరోజు అంత ధీమాగా కూర్చొని మాట్లాడగలిగేంత ధైర్యం ఉంది. అంటే ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కనీసం మన తిండి మనం తినాలంటే మనకు ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇల్లు ఉండడానికి కష్టపడాలి అనేది గుర్తుపెట్టుకోండి. 2, అమ్మాయి విషయానికి వస్తే చిన్న వయసులోనే 19 ఇయర్స్లోనే స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకునేంత ఇండివిజువల్ కెపాసిటీ ఉంది. కానీ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక న్యాయం జరగాలి అంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఇక్కడ భర్త ఉండగానే 2-3 ఇయర్స్ నుంచి టెనెంట్ వాళ్ళ అబ్బాయితోటి అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఆ అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ ఎఫెక్ట్ ఎట్లాగో ఫ్యామిలీ మీద పడుతుంది. ఆ హస్బెండ్ మీద కేసులు ఫైల్ చేస్తాను అది ఇదని అతనితో ఏదో సెటిల్మెంట్ చేసుకొని డైవర్స్ తీసుకోవడం. కానీ ఇక్కడ ఒక వానరు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించి పెళ్ళై భర్త ఉండగా వాళ్ళ అబ్బాయిని ట్రాప్ చేసినప్పుడు తల్లిదండ్రులు స్వతహాగానే భయపడతారు. ఆ అబ్బాయికి సక్రంగా ఒక పెళ్లి చేయాలరా బాబు అనుకుని బయట సంబంధం చూసి వాళ్ళు పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు ఈవిడ అయినా కూడా కంటిన్యూ అయింది. ఆ అమ్మాయి ఇదే ఇంట్లోకి వచ్చి ఒక 1 year ఉంది. ఈవిడ డౌటు, నా గురించి తెలిసే చేసుకుందా తెలియక చేసుకుందా అని. తెలిసి చేసుకున్నా తెలియక చేసుకున్నా ఈవిడికి ఎక్కడా కూడా ఒక మార్కు కూడా పడట్ల. కానీ ఇంకా తెలివితేటలు ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకుంది. ఈవిడ దృష్టిలో ఇప్పుడు ఏంటంటే మనం ఈ స్టేజ్ ద్వారా సెటిల్మెంట్ ఏంటి, ఫస్ట్ భార్యని కట్ చేయించేసి ఈవిడితో కాపురం చేయించడం, డైవర్స్ ఇప్పించేసి ఈవిడితో సెకండ్ మ్యారేజ్ చేయించడం అనేది. పాప కోసం ఒకవేళ అట్లాంటి పనే చేస్తే తను అసలు నిజంగా అడ్జస్ట్ అయ్యే టైపా కాదా అంటే 100% అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే సొంత చుట్టాలని వదిలేసింది, సొంత హస్బెండ్ తరపు అత్తమామల్ని వదిలేసింది. ఇక్కడ వీళ్ళు అనేవాళ్ళు వీళ్ళని కూడా ఆవిడ ఎక్కువ కాలం నమ్మదు. అసలు వాళ్ళని ఉండనిస్తారా లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేసుకుంటారా అనేది తన ఇష్టం. ఇండివిజువల్గా ఉండే మహిళలు నిజంగా ఒక సమాజం కానీ లా అండ్ ఆర్డర్ కానీ మీకు సపోర్ట్ చేయాలి అంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పర్సనల్గా ఇలాంటి ఎంజాయ్మెంట్లకు వెళ్ళి పిల్లల్ని కనేసి వాళ్ళని సమాజంలోకి తీసుకొచ్చినప్పుడు ఇండివిజువల్గా దమ్ముగా వాళ్ళని పోషించుకోవడానికి చూడండి తప్ప అవతల వాళ్ళ మీద అనవసరమైన ఫాల్స్ కేసులు వేయొద్దనేది నా ఉద్దేశం. ఇక్కడ ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం పర్సంటేజ్ కంటే ఈ అమ్మాయి తన గొయ్య తను తవ్వుకున్నది ఎక్కువ అనేది నా ఒపీనియన్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.